రైట్. సో, మనం అడ్వాన్స్ టాక్స్ గురించి మాట్లాడుకున్నామమ్మా ప్రీవియస్ క్లాస్‌లో. అండ్ అడ్వాన్స్ టాక్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత అడ్వాన్స్ టాక్స్ అంటే నాన్ కంప్లయన్స్ చేస్తే గనక ద ఫస్ట్ లేయర్ ఆఫ్ నాన్ కంప్లయన్స్ చేసిన దాని మీద పనిష్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే గనక దే విల్ లివి ఇంట్రెస్ట్ అనుకున్నాం. ఆ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ గురించి మనం మాట్లాడుకున్నామమ్మా. సో, ఇంట్రెస్ట్‌లో 3 రకాలుగా మనం మాట్లాడుకున్నామమ్మా. సెగ్రిగేట్ చేసుకున్నాం. 234 ఇంట్రెస్ట్, 234 ఇంట్రెస్ట్, 234 ఇంట్రెస్ట్. 234 వచ్చేసరికి ఫర్ ది నాన్ ఫైలింగ్ ఆఫ్ అంటే లేట్ ఫైలింగ్ చేస్తే గనక మనకి అంటే రిటర్న్ డ్యూ డేట్ లోపు అంటే 139(1) చెప్పిన రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ అనేది ఏదైతే ఇచ్చారో ఆ డ్యూ డేట్ లోపు మనం రిటర్న్ ఫైల్ చేయకపోతే గనక మనం ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ పే చేయాలో ఆ పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ మీద ఇంట్రెస్ట్ అనేది మనకి లెవీ అవుతుంది. ఈ 234 అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే గనక రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతదమ్మా. సపోజ్ ఇఫ్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ ఈస్ 31st జూలై. రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ అనేది 31st జూలై అనుకోండమ్మా. అప్పుడు మనకి 1st ఆగస్ట్ నుంచి కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుందన్నమాట. ఒకవేళ రిటర్న్ విత్ ఇన్ ద డేట్ లో ఫైల్ చేయకపోతే 234 ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుందమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ 234 ఇంట్రెస్ట్. సో 234 ఇంట్రెస్ట్ అనేది డేంజరస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ డే ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం ట్యాక్స్ అనేది ఎప్పుడు కట్టేయాలంటే అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో మనం ఎప్పటికి ట్యాక్స్ కట్టేయాలని చెప్పేసానంటే 15th మార్చ్ కల్లా 100% అడ్వాన్స్ ట్యాక్స్ అనేది పే చేయాలమ్మా. పే చేయకపోతే కనుక 234 ఇంట్రెస్ట్ అనేది ఫ్రమ్ ది ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ దగ్గర నుంచి మనకి ఇంట్రెస్ట్ అనేది లెవీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు లెవీ అవుతుందంటమ్మా? అంటిల్ యూ పే. నువ్వు పే చేసేంత వరకు కూడా నీకు ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే. సో తర్వాత ఎప్పుడైనా రెగ్యులర్ అసెస్మెంట్ లో మనకి ట్యాక్స్ అనేది పెరిగినా చేసినా దాని ప్రకారమే మనకి ఏమవుతుందంట అక్కడ వరకు ట్యాక్స్ అనేది లెవీ అవుతుందని చెప్పేసి చెప్తున్నారమ్మా. రైట్. సో నెక్స్ట్ 234 ఇంట్రెస్ట్ అమ్మా. 234 ఇంట్రెస్ట్ అనేది మనకి డిఫర్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. అడ్వాన్స్ ట్యాక్స్ ని మనం డిఫర్ చేసినందుకు వచ్చేది ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా? ఇంట్రెస్ట్ అమ్మా. ఇది ఎప్పటి వరకు లెవీ అవుతుందంటే గనక అప్ టు 31st మార్చ్ అంటే ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ వరకు మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది వస్తుందమ్మా. 234 ఇంట్రెస్ట్ అనేది. ఓకే. అంటే 234 ఎక్కడైతే ఎండ్ అవుతుందో 234 అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. ఓకే. సో 234 ఎండ్ అయిన చోట 234 స్టార్ట్ అవుతుంది. 234 ఎక్కడ ఎండ్ అవుతుందంటే ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. ఆ ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ తో మనకి 234 ఆగిపోతుంది. అక్కడ నుంచి 234 అనేది స్టార్ట్ అవుతుంది. సార్ 234 లో మనకి ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి అంటే ఇంట్రెస్ట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేట్ ఫైల్ చేసేటప్పుడు మనకి ట్యాక్స్ లయబిలిటీ ఉంటే 234 వస్తుందమ్మా. అసలు ట్యాక్స్ లయబిలిటీ లేదు అనుకుంటే దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234 సో కాబట్టి అక్కడ ఏం చేశారంటే కనుక అంటే నువ్వు 234 లెవీ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఏం చేయొచ్చమ్మా? 31st జూలై కంటే ముందే నువ్వు ట్యాక్స్ అనేది కంప్లీట్ గా 100% ట్యాక్స్ పే చేసేస్తే లేట్ ఫైలింగ్ వచ్చినా సరే మనకి ఏమవుతుందమ్మా? మీకు ఇంట్రెస్ట్ అనేది లెవీ అవ్వదు. ఓకే. సో నెక్స్ట్ సో అలాంటి కేసులో మనకి ఏంటంటే 234 అనేది మనకి అట్రాక్ట్ అవుతుంది. అంటే 234 అంటే లేట్ ఫీ అమ్మా. అంటే ఇదేంటంటే లేట్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కనుక చేసినట్లయితే దే విల్ లెవీ లేట్ ఫీ అనేది లెవీ చేస్తామని చెప్పేసి మనకి చెప్తున్నారన్నమాట. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంట్రెస్ట్ పోర్షన్ 234 ఇంట్రెస్ట్ పోర్షన్ అమ్మా. ఓకే, రైట్. సో ప్రీవియస్ క్లాస్ లో మనం అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ గురించి మనం నేర్చుకున్నామమ్మా. అసలు అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. ఇందులో మనం నేర్చుకున్న ఒకే ఒక పాయింట్ మనం మాట్లాడుకుంటాం.
సో 142(1) అంటే నోటీస్ ఇష్యూ చేసి మన ఇన్ఫర్మేషన్ కాల్ ఫర్ చేసే సెక్షన్ అని చెప్పేసి చెప్తున్నాం. రిటర్న్ ఫైల్ చేయమని అడగచ్చు, ఇన్ఫర్మేషన్ అడగచ్చు, ఏదైనా డాక్యుమెంట్స్ అడగచ్చు, ఏదైనా సరే మనం ఫైల్ చేసిన రిటర్న్ నుంచి కానీ ఫైల్ చేయమని కానీ ఏదైనా సరే వాళ్ళ దగ్గర వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని అడిగి తీసుకునే సెక్షన్ 142(1) అమ్మ. 143(1) అంటే ద ప్రాసెసింగ్ ఆఫ్ రిటర్న్. మనం 139(1) లో మనం రిటర్న్ ఫైల్ చేస్తే దాన్ని అసెస్ చేస్తారమ్మా, క్యాలిక్యులేట్ చేస్తారు. సెల్ఫ్ అసెస్ చేసి ఫైల్ చేసిన రిటర్న్ ని ఏమైనా మిస్టేక్స్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని చెప్పేసి, లేటెంట్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసి, అంటే బై లుకింగ్ ఎట్ ద ఇజ్ డిఫెక్ట్ అని చెప్పేసి ఏమైనా ఉందనుకోమ్మా, అంటే ఇప్పుడు మనకి హౌస్ ప్రాపర్టీ లాస్ ని మాక్సిమం 2 lakhs మనం క్లెయిమ్ చేసుకోగలం, కానీ మనం 2,50,000 క్లెయిమ్ చేసాం. అలాంటివి స్ట్రైట్ అవే దొరికేసేవి. సో అలాంటి ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే కనుక, అంటే ఫిల్లింగ్ లో కానీ ఏదైనా సరే డిఫెక్ట్స్ ఉన్నట్లయితే డిఫెక్ట్స్ అన్ని కూడా ఈ ప్రాసెసింగ్ లో పోతాయమ్మా. సో పోయి మనకి డిమాండ్ వచ్చినా ఏ వచ్చినా సరే ఇందులో తెలిసిపోతుంది. సో మనం ఫైల్ చేసిన సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. రిటర్న్ ని ప్రతి రిటర్న్ ని ప్రాసెస్ చేస్తారమ్మా. అది 143(1) ప్రకారం మనకి చేస్తారు. తర్వాత స్క్రూటినీ అసెస్మెంట్ అనుకున్నాం, 143(3) స్క్రూటినీ అసెస్మెంట్ అనుకున్నాం. ఆ తర్వాత బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అసలు మనం రిటర్న్ ఫైల్ చేయకపోయినా, ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయకపోయినా దాన్ని ఏమంటాం, బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. అంటే వాళ్ళందరూ వాళ్ళే ఆర్డర్ అనేది పాస్ చేస్తారమ్మా. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఎక్స్ పార్టీ అసెస్మెంట్. ఎక్స్ పార్టీ అసెస్మెంట్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే, కోర్టులో డెసిషన్ అనేది ఎక్స్ పార్టీ అనేది ఎందుకు ఇస్తారంటేనమ్మా, మనం అంటే ఎవరైతే పార్టీ ఉన్నారో వాళ్ళు వచ్చి అటెండ్ అవుతుంది అనుకో, ఆటోమేటిక్ అవతల పార్టీ విన్ అయిపోయినట్టు డిక్లేర్ చేస్తారు. అలాగా మన ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేయకపోతే కనుక డైరెక్ట్ గా అసెసింగ్ ఆఫీసర్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసామంటారు. దాన్ని బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అని చెప్పేసి అంటారమ్మా. నెక్స్ట్, సో అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్ 147. ఎక్కడైనా సరే ఇన్కమ్ ఎస్కేప్ అయింది అని చెప్పేసి కనుక అక్కడ అసెసింగ్ ఆఫీసర్ కి అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే, ఆల్రెడీ రిటర్న్ ప్రాసెస్ అయిపోయినా, రిటర్న్ ఫైల్ చేసి అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయినా సరే మళ్ళీ ఏం చేయొచ్చు, ఎక్కడైనా ఇన్కమ్ ఎస్కేప్ అయింది అని చెప్పేసి కనుక అసెసింగ్ ఆఫీసర్ కి ఐడెంటిఫై అయితే కనుక దాన్ని 147 అసెస్మెంట్ లో చేస్తారమ్మా. అలాగే 153A. సో 153 అంటే సెర్చ్ అసెస్మెంట్. సెర్చ్ అండ్ సీజర్ కనుక జరిగినప్పుడు జరిగే అసెస్మెంట్ ని సెర్చ్ అసెస్మెంట్ అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం. ఓన్లీ ఆ రిటర్న్ ప్రాసెసింగ్ గురించి తప్ప మిగతా దాని గురించి అన్నిటి గురించి మాట్లాడుకున్నాం అమ్మా. రిటర్న్ ఫైల్ చేసింది ప్రాసెస్ అవుతుంది ఎక్కడ 143(1) ప్రకారం. దేని గురించి ఏమైనా డిఫెక్ట్స్ ఇన్ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ఉంటే కనుక అక్కడ రెక్టిఫై చేసి వాళ్ళు ఆర్డర్ అనేది పాస్ చేస్తారు. ఓకే, రైట్. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు ఇంట్రెస్ట్ గురించి చదవండి అమ్మా. వంశిక. సో ఇంట్రెస్ట్ గురించి అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో అర్థమైతే కనుక ఫస్ట్ మన ఇంట్రెస్ట్ 234A గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 234A ఇంట్రెస్ట్ గురించి చదవమ్మా. ఇంట్రెస్ట్ పేయబుల్ బై ద ఎస్ఎస్ఏ. ఇంట్రెస్ట్ ఏవే ఇంట్రెస్ట్ పే చేయాలి అంటే 234A అనుకున్నాం, 234B అనుకున్నాం, 234C అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే 234F గురించి మనం మాట్లాడుకున్నాం. అదేంటంటే ఇంట్రెస్ట్ కాదు అనేది లేట్ ఫీజ్. మా ఇంట్రెస్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ఇంట్రెస్ట్? ఇట్స్ ఎ టైం వాల్యూ ఆఫ్ మనీ. గవర్నమెంట్ డబ్బులు విత్ ఇన్ వాళ్ళు చెప్పిన డ్యూ డేట్ కాకుండా ఎక్స్ట్రా మన దగ్గర ఉండిపోయినాయి అనుకో, వాడి డబ్బులు మన దగ్గర ఉన్నట్టుగా. వాడి డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు మన దగ్గర ఉన్నంత కాలానికి వాడు ఏం చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ పే చేసి టైం వాల్యూ ఆఫ్ మనీని క్యాలిక్యులేట్ చేసి దాన్ని లెవీ చేస్తున్నాడు. టైం వాల్యూ ఆఫ్ మనీ ఇస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. ఓకే, రైట్, చదవమ్మా. Interest for defaults in furnishing return of income, section 234A, where the return of income for any assessment year is furnished after the due date specified in section 139(1), 139(4), 142(1. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. 139(1) అనేది మనం వాలంటరీగా మనంతటి మనం రిటర్న్ ఫైల్ చేసుకునేది. డ్యూ డేట్ ఎప్పుడులోపు మనం రిటర్న్ ఫైల్ చేసుకోవాలని చెప్పేసి చెప్పే డ్యూ డేట్ అమ్మా. ఓకే, సో 139(4) అంటే బిలేటెడ్ రిటర్న్. ఓకే, బిలేటెడ్ రిటర్న్ మనం ఫైల్ చేసినట్లయితే. సో తర్వాత 142(1) అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కాల్ ఫర్ చేస్తే మనం ఫైల్ చేసేది 142(1).
అంటే అసెసింగ్ ఆఫీసరే మన మీద డౌట్ ఉంది, మనం రిటర్న్ ఫైల్ చేయలేదు, మీకు ఇన్కమ్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ అసెసింగ్ ఆఫీసర్ దగ్గర ఉందనుకోమ్మా, Yes, sir. అలాంటప్పుడు మీరు రిటర్న్ ఫైల్ చేయండి అని చెప్పేసి వాడు అడగచ్చు. Oh, yes, sir. ఓకేనమ్మా. సో అలా అడగడానికి బేసిస్ ఉంటదమ్మా జనరల్ గాని. ఏంటి Yes. అంటే గనక ఏఐఆర్ ఇన్ఫర్మేషన్ అని ఫైల్ అవుతుందమ్మా. ఏఐఆర్ ఇన్ఫర్మేషన్. Mhm. ఈ ఏఐఆర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గనక యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. Yes, sir. ఈ ఏఐఆర్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు ఫైల్ చేస్తారు అని చెప్పేసానంటే జనరల్ గా మేజర్ గా బ్యాంక్స్ ఉంటాయి కదమ్మా, బ్యాంక్స్, Yes, sir. రిజిస్టర్ ఆఫీసెస్, Yes, sir. వీళ్ళందరూ ఫైల్ చేస్తారమ్మా. ఏం చేస్తారంటే కనుక వీళ్ళు ఎవరెవరు బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్స్ అంటే సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయమ్మా. సో క్రెడిట్ కార్డ్ బిల్ అనేది 2 lakhs కంటే ఇయర్ లో ఎక్కువ పే చేసిన వాళ్ళు. ఓకే, సో క్యాష్ విత్డ్రాల్ చేసిన అకౌంట్స్ సర్టెన్ లిమిట్స్ చెప్పి ఆ లిమిట్స్ ప్రకారం డిపాజిట్స్ విత్డ్రాల్స్ చేసిన వాళ్ళు. సపోజ్ సర్టెన్ లిమిట్ చెప్పి సపోజ్ ఎగ్జాంపుల్ కి 30 lakhs కంటే పెద్ద ట్రాన్సాక్షన్ జరిగితే కనుక అది ఏఐఆర్ ఇన్ఫర్మేషన్ కింద రిపోర్ట్ చేయాలమ్మా. ఎవరికి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి. ఎవ్రీ ఇయర్ బ్యాంక్స్, ఈ రిజిస్టర్ ఆఫీసెస్, తర్వాత స్టాక్ ఎక్స్చేంజెస్, ఇలా మనకి కొన్ని ట్రాన్సాక్షనల్ లిమిట్స్ చెప్పి వాళ్ళందరూ కూడా ఏఐఆర్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైల్ చేయాలమ్మా. ఎవరెవరో ఈ పర్టికులర్ లిమిట్స్ చెప్తారు. ఆ లిమిట్స్ దాటి ట్రాన్సాక్షన్స్ అనేవి చేశారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందనుకో, వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ వీళ్ళందరూ ఫైల్ చేస్తారు. వీళ్ళందరూ ఫైల్ చేసిన తర్వాత ఇదంతా కలిపి ఎక్కడికి వెళ్తుంది? యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్తుందమ్మా. Yes, sir. సో ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఇప్పుడు. ఉంది సార్. సో ఎవరైనా సరే వీళ్ళలోంచి వీళ్ళు ఏం చేస్తారు, సింపుల్ గా ఒక ఫిల్టర్ పెడతారు. ద పాన్ నెంబర్స్ చేస్తారు. పాన్ నెంబర్ అంటే ఏంటంటేనమ్మా ఐడెంటిఫికేషన్ నెంబర్, Yes, sir. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటారు. అంటే ట్యాక్స్ పేయర్ వీడు అంటే ఎస్ఎస్సి వీడు అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ అన్నమాట. Yes, sir. సో అలాంటి ఎస్ఎస్సి అని చెప్పేసి ఐడెంటిఫై అవ్వనోడికి పాన్ నెంబర్ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళందరికీ కూడా నోటీసెస్ అనేవి పంపించచ్చమ్మా. పాన్ కార్డ్ లేనోడి పాన్ కార్డ్ అప్లై చేసుకోముందని చెప్పేసి పాన్ కార్డ్ అప్లై చేసుకోమని, లేకపోతే రిటర్న్ ఫైల్ చేయమని మీ ఇన్ఫర్మేషన్ మా దగ్గరకు వచ్చింది, సపోజ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు రిటర్న్ ఫైల్ చేయాలని కానీ మనం ఏం చేస్తున్నామంట, ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటమ్మా, నోటీసెస్ అనేది ఇష్యూ చేస్తుందమ్మా. సో ఇది 142(1) కి బేసిస్ అమ్మా. ఇది వన్ ఆఫ్ ది బేసిస్. Yes, sir. అంటే అలా కాకుండా ఒక అసెస్మెంట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఒక పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. Yes, sir. ఓకే, ఇప్పుడు సపోజ్ నువ్వు నా బెనామీ అమ్మా, ఇప్పుడు నాకు సంబంధించిన ట్రాన్సాక్షన్ లో నా మీద సెర్చ్ జరిగితే నా దగ్గర నీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అలాంటప్పుడు నీ ఇన్ఫర్మేషన్ పట్టుకుని నిన్ను కూడా ఇన్ఫర్మేషన్ కాల్ఫర్ చేయొచ్చు. సో అలాగే 142(1) అనేది ఇష్యూ చేయొచ్చు. Yes, sir. సో ఇవన్నీ కూడా బేసిస్ అన్నమాట. 142(1) అనేది ఎలా ఇష్యూ చేస్తారనడానికి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక వాళ్ళందరినీ ఇక్కడ రిటర్న్ ఫైల్ చేస్తే స్క్రూటినీ అసెస్మెంట్ అడుగుతాం. రిటర్న్ ఫైల్ చేయకపోతే రిటర్న్ ఫైల్ చేయమని అడగచ్చు కదమ్మా. దానికి నోటీస్ అనేది ఎలా ఇస్తారంటే 142(1) లో నోటీస్ ఇచ్చి పర్టికులర్ టైం ఇస్తారమ్మా. ఆ టైం లోపు నువ్వు రిటర్న్ ఫైల్ చేయాలి అని చెప్పేసి టైం ఇస్తారు. ఓకేనా? Yes, sir. ఒకవేళ ఆ టైం లోపు ఫర్నిష్ చేయలేకపోతే నాట్ ఫర్నిష్డ్, ఆ స్పెసిఫైడ్ సెక్షన్ లో చెప్పిన టైం లోపు మనకు స్పెసిఫై చేసిన టైం లోపు మనం గనక ఏం చేయలేదు, రిటర్న్ ఫైల్ చేయడంలో ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేస్తారంటమ్మా, ఇంట్రెస్ట్ పే చేయాల్సి. yes చదువు. Or is not furnished, the SSC shall be liable to pay simple interest at the rate 1% for every month or part of the month. వెరీ ఇంపార్టెంట్. పార్ట్ ఆఫ్ ది మంత్ అయినా సరే 1% వేసేస్తారంట. సార్ 10 days కి కన్సెషన్ అయినా ఉంటుందా, ఆ మంత్ కి పర్సెంటేజ్ కన్సెషన్ అయినా ఉంటుందా? 1 day డిలే అయినా సరే నీకు ఆటోమేటిక్ గా 1 month ఇంట్రెస్ట్ పడిపోద్దమ్మా 1%. Yes, sir. అమ్మా ఇప్పుడు ఒక విషయం చెప్పు, ఇప్పుడు నేను జూలై 31st రిటర్న్ ఫైల్ చేయాలమ్మా. నేను ఆగస్ట్ 1st కళ్ళు తెరుచుకున్నానమ్మో, రిటర్న్ ఫైల్ చేసిన డ్యూ డేట్ వచ్చిందని చెప్పేసని. Yes, sir. ఇప్పుడు ఆగస్ట్ 1st ఫైల్ చేసినా ఒకటేనా, ఆగస్ట్ 31 ఫైల్ చేసినా ఒకటేనా, లేకపోతే మారిపోద్దా? మారుతుంది సార్. ఇంట్రెస్ట్ ఆగస్ట్ 1st కైనా ఆగస్ట్ 31st కైనా 1 month ఉంటుందా, లేకపోతే పార్ట్ ఆఫ్ ది మంత్ మనం కూడా కన్సిడర్ చేసి ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తామా?
ఆగస్ట్ ఫస్ట్ కూడా 1 మంత్ అనే కన్సిడర్ చేస్తాం సార్. సో 31st వన్ డే ఆగస్ట్. అయినా సరే 1 మంతే, ఆగస్ట్ 31st పే చేసినా 1 మంతే. ఎస్ సార్. అర్థమైందమ్మా? అంటే అక్కడ మనకి ఫస్ట్ అయినా 31st అయినా ఒకటే, తేడా ఏమి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా 1% ఇంట్రెస్ట్ పర్ మంత్ పడిపోతుందమ్మా. ఎస్ సార్. నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ డిలే చూడరు ఇక్కడ, అందుకనే పార్ట్ ఆఫ్ ది మంత్ అని చెప్పేసి చెప్తున్నాడు. క్లియర్? ఎస్ సార్. సో ఆగస్ట్ ఫస్ట్ పే చేసినా ఆగస్ట్ 31st పే చేసినా మనకేమైనా తేడా పడుతుందా? ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోద్దా? లేదు సార్. సేమ్ ఆగస్ట్ 31st అవ్వలేదు అనుకో, అప్పుడు సెప్టెంబర్ 1st కి వెళ్ళిపోతే మళ్ళీ మారిపోద్ది, మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోద్దమ్మా, 1% పెరుగుతుంది. మళ్ళీ సెప్టెంబర్ 1st పే చేసినా సెప్టెంబర్ 30th పే చేసినా ఒకటే. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్. The interest shall be payable for the period commencing from the date immediately following the due date and where the return is furnished after the due date ending on the date of furnishing return. Or అంటే ఒకవేళ మనం రిటర్న్ ఫైల్ చేయడం అనేది డేట్ మనకి ఏమంటారు, కమెన్సింగ్ అంటే డేట్, డ్యూ డేట్ ఫర్ ది ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ తర్వాత ఫైల్ చేసాం. yes sir. అలాంటప్పుడు ఎప్పటి వరకు ఇంట్రెస్ట్ లెవీ అవుతుంది? మనం రిటర్న్ ఫైల్ చేసేంత వరకు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే డ్యూ డేట్ ఎండ్ అయిందో అక్కడ నుంచి ఆ మంత్, నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ డేట్. డ్యూ డేట్ 31st జూలై తో అయిపోతుంది అనుకో, ఎక్కడతో స్టార్ట్ అవుతుంది? ఆగస్ట్ 1st తో స్టార్ట్ అవుతుంది. అవును సార్. ఓకే, సో ఆగస్ట్ 1st తో స్టార్ట్ అవుతుందమ్మా. అదే మనం ఎక్కడితో ఎండ్ అవుతుందంటే సెప్టెంబర్ 30th నేను రిటర్న్ ఫైల్ చేశాను అనుకోమ్మా, అప్పుడు ఎన్ని మంత్స్ పడుతుంది? ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. yes sir. 2 months రిటర్న్ ఫైల్ చేసేంత వరకు కూడా పడుతుంది. yes sir. నెక్స్ట్. Where no return has been furnished ending on the date of completion of assessment, section 144 best judgment assessment. సో ఎక్కడ వరకు పడుతుందంటమ్మా? ఒకవేళ మనం రిటర్న్ అనేది ఫైల్ చేయలేదు అనుకో, yes sir. అప్పుడు కూడా అసెస్మెంట్ కంప్లీట్ చేస్తారు కదా. yes sir. అప్పుడే అసెస్మెంట్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అక్కడ వరకు 144 బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చేసేంత వరకు కూడా ఇంట్రెస్ట్ అనేది 234 ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుందంట. yes sir. నెక్స్ట్. The interest shall be calculated on the amount of tax on total income as determined under section 143(1) or on regular assessment on the amount of tax on total income reduced by the advance tax paid and any tax deducted or collected at source and relief from double taxation under section 90 or 98 or deduction from double taxation under section 91 and amount of AMT credit allowed under section 115 JD or under section 115 JAA. ఓకే, ఈ ఏఎంటి గురించి మ్యాట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. నెక్స్ట్ మన టాపిక్ లో అది మాట్లాడుకుందాం. అది పక్కన పెట్టేస్తే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ కి సంబంధించిన రిలీఫ్స్ 90, 90A, 91 గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కానీ ఫైనల్ లో మాట్లాడుకుంటాం డీటెయిల్డ్ గానే చెప్పుకున్నాం. అంటే క్రెడిట్ దేనికి ఇస్తారు? వేరే కంట్రీలో అదే ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ అయినా పే చేస్తే దానికి ఇక్కడ మనకి క్రెడిట్ అనేది ఇస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ దేని మీద పే చేయాలని చెప్పేసి అంటే కనుక మనం ఎంతైతే ట్యాక్స్ వస్తుందో టోటల్ ఇన్కమ్ మీద, టోటల్ ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకుని దాంట్లో ఏం మైనస్ చేయమంటున్నాడమ్మా? అడ్వాన్స్ ట్యాక్స్ మైనస్ చేయండి, టీడీఎస్ మైనస్ చేయండి, టీసీఎస్ మైనస్ చేయండి, ఈ డబుల్ టాక్సేషన్ రిలీఫ్స్ ఉంటే అది మైనస్ చేయండి, తర్వాత ఈ క్రెడిట్ అలౌడ్ ఏదైనా ఉంటే కనుక అది మైనస్ చేయండి. ఇవి మైనస్ చేసిన తర్వాత ఇంకా ట్యాక్స్ అనేది మిగిలి ఉంటే అప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్ అమ్మా. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ప్రాసెస్ అంటే మనకి అసెస్మెంట్ అనేది చూసుకుంటే కనుక 143(1) అసెస్మెంట్ అనేది అంటే ఏమంటారమ్మా? ప్రాసెసింగ్ ఆఫ్ ది రిటర్న్. సో మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని మనం రిటర్న్ ఫైల్ చేస్తే దాన్ని ప్రాసెస్ చేసి 143(1) ఆర్డర్ ఇష్యూ చేస్తారు కదమ్మా. అందులో ఉన్న ట్యాక్స్ అమౌంట్ కానీ లేకపోతే మీకు ఎక్కడైనా స్క్రూటినీ అసెస్మెంట్ జరిగితే ఆ స్క్రూటినీ అసెస్మెంట్ లో వచ్చిన ట్యాక్స్ ని కానీ బేసిస్ గా తీసుకుంటారమ్మా. ఓకే, సో మనం సెల్ఫ్ అసెస్ చేసుకుని మనం రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మేజర్ గా చూసుకుంటే 99% మనం ఫైల్ చేసుకున్న రిటర్న్ మనకి ప్రాసెసింగ్ లో వస్తుందమ్మా. 143(1) ప్రాసెసర్ రిటర్న్ లో వస్తుంది. మేజర్ గా ఎర్రర్స్ అన్ని మనమే రెక్టిఫై చేసుకుని ఫైల్ చేస్తాం. కానీ వాడు తీసుకునేది దేనికోసం? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కోసం తీసుకునేది సెక్షన్ లో ఏం చెప్తున్నాడమ్మా?
ప్రాసెసింగ్ ఆఫ్ ది రిటర్న్ 143(1) లో డిటర్మైన్ చేసిన ట్యాక్స్ ఏదైతే ఉందో అదే తీసుకుంటాను అంటాడు. ఎందుకంటే ఎవ్రీ రిటర్న్ తీసుకోండి, మనం ఏదైతే రిటర్న్ ఫైల్ చేసామో ప్రతి రిటర్న్ ప్రాసెస్ లోకి వెళ్తుందమ్మా, ప్రాసెసింగ్ అవుతుందమ్మా. Yes, sir. సో ఆ ప్రాసెసింగ్ ఆఫ్ ది రిటర్న్ అనేది 143(1) లో ప్రాసెసింగ్ ఆఫ్ ది రిటర్న్ జరుగుతుంది కంపల్సరీ గానీ Yes, ఆ sir. ప్రాసెసింగ్ ఆఫ్ ది రిటర్న్ లో మనకి ట్యాక్స్ లయబిలిటీ ఎంత అయితే వస్తుందో అది కానీ, లేకపోతే అదే ప్రాసెసింగ్ జరిగిపోయినా సరే రిటర్న్ స్క్రూటినీ అసెస్మెంట్ జరగచ్చా? జరగచ్చు సార్. సో ఎంచక్క జరగచ్చు. సో మనం సెల్ఫ్ అసెస్ చేసింది జస్ట్ ఆన్ ద లేటెంట్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుని ఏమి లేకుండా జస్ట్ ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్ చేసినంత మాత్రాన అది అసెస్మెంట్ కంప్లీట్ అయినట్టు కాదు. ఓకే, సో దానికి మళ్ళీ రెగ్యులర్ అసెస్మెంట్ అంటే స్క్రూటినీ అసెస్మెంట్ జరగచ్చు. అలా స్క్రూటినీ అసెస్మెంట్ జరిగినప్పుడు వచ్చిన ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకుంటామంట. దాంట్లోంచి అడ్వాన్స్ ట్యాక్స్, ఈ టీడీఎస్, టీసీఎస్, ఈ మనకి డబుల్ టాక్సేషన్ ఎవిడెన్స్ అగ్రిమెంట్స్ లో వచ్చినవి ఏఎంటీ క్రెడిట్స్ అన్ని తీసేసిన తర్వాత వచ్చిన వాల్యూ మీద ఇంట్రెస్ట్ అనేది మనం పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. Yes, sir. అమ్మా అదే మనం రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేసేస్తే అప్పుడు ఈ 234A రాదు సార్. 234A అనేది రాదు. అంటే రెండు కండిషన్లు. Yes, sir. ఒకటి మనం ట్యాక్స్ తక్కువ పే చేసి ఉండాలి, రెండు రిటర్న్ లేట్ గా ఫైల్ చేసి ఉండాలి. Yes, sir. ఒకవేళ రిటర్న్ ముందుగా ఫైల్ చేసేసిన లేకపోతే ట్యాక్స్ అంతా ముందుగా పే చేసిన 234A వస్తుందా? రాదు సార్. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ చదువు. Additional points. For the purpose of computation of interest under section 234A, due date means the date specified in section 139(1). సో డ్యూ For the డేట్ స్పెసిఫైడ్ అంటే ఏమంటున్నాడమ్మా? 139(1). మనంతటా మనం రిటర్న్ ఫైల్ చేయాల్సింది ఏమిటి? అక్కడ డ్యూ డేట్స్ చూసాం కదమ్మా. Yes, నాన్ sir. ట్యాక్స్ ఆడిట్ కేసెస్ అయితే కనుక 31st జూలై, 31st July, ట్యాక్స్ Yes. ఆడిట్ కేసెస్ అయితే కనుక సెప్టెంబర్. 30th September, sir. అదే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అట్రాక్ట్ అయితే కనుక అది 30th నవంబర్. Yes, sir. ఓకే, రైట్. సో ఈ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అయ్యి మీకేం ప్రాబ్లం లేదు, అదంతా కూడా ఫైనల్ సబ్జెక్ట్. జస్ట్ అది న్యూ 3 రకాల డ్యూ డేట్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవడానికి సరిపోతుంది. ఓకే, Yes, sir. సో 234A ఇంట్రెస్ట్ అనేది పడాలి అంటే కనుక అక్కడ డ్యూ డేట్ అనేది ఏం తీసుకుంటారంటే 139(1) డ్యూ డేట్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్. For the purpose of computing the interest payable under section 234A, pursuant to section 140A, tax on the 140A అంటే సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అమ్మా. మనంతట మనంగా సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, Yes, sir. అది. ఓకే, నెక్స్ట్. Tax on the total income as determined under section 143(1) or on regular assessment shall be deemed to be tax on total income as declared in the return. The self-assessment tax under section 140A includes balance tax payable after advance tax, TDS and relief, if any, apart from interest leviable under section 234A, 234B, 234C. ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనం దేన్ని బేసిస్ గా తీసుకుంటామని చెప్పేసి చెప్పుకున్నామా. 143(1) లో చూపించిన వాడు ప్రాసెస్ చేసే దాంట్లో చూపించిన ఇన్కమ్ కానీ, Yes, sir. ఇక్కడ ట్యాక్స్ కానీ, లేకపోతే మనకి స్క్రూటినీ అసెస్మెంట్ లో ట్యాక్స్ అమౌంట్ డిసైడ్ అవుతుంది కదమ్మా, ఆ అమౌంట్ కానీ తీసుకుని దానికి అందులోంచి TDS. అడ్జస్ట్మెంట్లు అన్ని చేసి మనం ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తామంట. Yes, sir. నెక్స్ట్. The interest payable under section 234A shall be reduced by any interest paid pursuant to section 140A. సెల్ఫ్ అసెస్మెంట్ లో మనం ఏమైనా ఇంట్రెస్ట్ పే చేసాం అనుకోమ్మా, మనంతటా మనం 140A అంటే సెల్ఫ్ అసెస్మెంటే కదా. Yes, sir. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం సెల్ఫ్ అసెస్మెంట్ లో మనంతటగా మనం అసెస్ చేసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ అయినా పే చేసాం అనుకోమ్మా 234A లోని. Yes, sir. యాక్చువల్ గా 234A అనే సెక్షన్ లో మనం ఇప్పుడు పే చేయాల్సిన లయబిలిటీ నుంచి ఆ అమౌంట్ ని తగ్గించేస్తారంట. Okay, sir. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇక్కడ మనకి 234A ఇంట్రెస్ట్ అనేది మనం సెల్ఫ్ అసెస్మెంట్ అప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, మనంతట మనం క్యాలిక్యులేట్ చేసి వేస్తాం. Yes, sir. అది ఫైనల్ అమౌంటా? కాదు sir. అదేమంటారు, ప్రొవిజనల్ అమౌంట్ అనుకోవచ్చమ్మా. Yes, sir. ఎప్పుడైతే 143(1) అనేది మనకి ఇంటిమేషన్ అనేది వస్తుందో, 143(1) ప్రాసెస్ అయింది రిటర్న్ అని చెప్పేసి ఇంటిమేషన్ వస్తుందో, లేదా రెగ్యులర్ అసెస్మెంట్ స్క్రూటినీ అసెస్మెంట్ జరిగి ఆర్డర్ వస్తుందో, అప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఫైనల్ అవుతుంది అనమాట. Yes, sir.
ఆ ఇంట్రెస్ట్ లోంచి మనం ఆల్రెడీ సెల్ఫ్ అసెస్మెంట్ అప్పుడు పే చేసిన ఇంట్రెస్ట్ ఏం చేస్తారమ్మా, మైనస్ చేస్తారు. Yes, sir. సో ఫైనల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ 234A అంటే దేని మీద వస్తుంది? లేట్ ఫైలింగ్ చేసినప్పుడు వస్తుంది సార్. రిటర్న్ ఫర్నిష్ చేయకపోయినా వస్తుంది సార్. ఓకే, దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి అక్కడ? 143 అనే ఇంటిమేషన్ ప్రాసెసింగ్ ఆఫ్ ది రిటర్న్ జరిగిందని ఇంటిమేషన్ వచ్చిన దాంట్లో దాన్ని బేస్ చేసుకుని, కానీ రెగ్యులర్ అసెస్మెంట్ లో మనకి వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చిన ట్యాక్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మీద కానీ మనకు క్యాలిక్యులేట్ చేసిన ఇంట్రెస్ట్ అనేది ఫైనల్ అమ్మ. దాంట్లోంచి మనం ఆల్రెడీ సెల్ఫ్ అసెస్మెంట్ అప్పుడు ప్రొవిజనల్ గా ఇంట్రెస్ట్ పే చేస్తాం మనంగా క్యాలిక్యులేట్ చేసుకుని. అదేమవుతుందమ్మా, డిడక్ట్ అవుతుందంట, మైనస్ చేసుకోవచ్చు. ఎందుకంటే 234A అనే సెక్షన్ లో నేను పే చేశాను కొంత, దాన్ని ఏమనుకున్నాం, ప్రొవిజనల్ అమౌంట్ అనుకుంటున్నాం. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు సెల్ఫ్ అసెస్ చేసుకుని ఎస్ఎస్సి అంతటా ఎస్ఎస్సిఏ పే చేశాడమ్మా, అర్థమైందా? నెక్స్ట్, in case the interest increases, notice shall be issued by the assessing officer, which shall be deemed to be a notice of demand under section 156. In case the interest reduces, the excess amount paid shall be refunded. సో ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఒకవేళ ఇంట్రెస్ట్ లయబిలిటీ కనుక మనకి ఆర్డర్ పాస్ చేసిన తర్వాత పెరిగింది అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తారంట, మనం మళ్ళీ పే చేయాలి సార్. డిమాండ్ నోటీస్ అనేది అండర్ సెక్షన్ 156 డిమాండ్ నోటీస్ అంటారమ్మా దాన్ని. 156 అనేది ఏంటి, డిమాండ్ నోటీస్. ఆ డిమాండ్ నోటీస్ అనేది మనకి ఇష్యూ చేస్తారమ్మా, పే చేయాలి మీరు అని చెప్పేసి అని. ఒకవేళ మనం ఎక్కువ పే చేస్తే ఇంట్రెస్ట్ రిఫండ్ చేసేస్తారు సార్, తిరిగి ఇచ్చేస్తారంట. క్లియర్? ఏదైనా సరే ట్యాక్స్ గానీ ఇంట్రెస్ట్ గానీ పే చేయమని చెప్పేసి గవర్నమెంట్ మనకి నోటీస్ ఏ సెక్షన్ లో ఇస్తుందంటే ఏమని చెప్పాలమ్మా, 156 లో ఇస్తుంది, నోటీస్ ఆఫ్ డిమాండ్ అంటారు. మీరు పే చేయలేదు, ఇంత ఈ ట్యాక్సెస్ పే చేయాలి అని చెప్పేసి మనకి ఇచ్చే సెక్షన్ ని 156 అనేది చెప్తారమ్మా, నోటీస్ ఆఫ్ డిమాండ్. నెక్స్ట్, interest under section 234A being compensatory in nature shall be levied only where the tax has not been deposited prior to the due date of filing of the return. Accordingly, where the entire amount of self-assessment tax was paid before the due date or filing return of income, interest under section 234A for delay or default in filing of return of income shall not be levied. CIT Vices Dr. Pranay Roy. సో ఏమన్నాడమ్మా, మనం రిటర్న్ ఫైల్ చేసే టైం లేట్ గా ఫైల్ చేసాం, కానీ ఆ టైంకి ట్యాక్స్ అంతా మొత్తం పే చేస్తామంట. సో డ్యూ డేట్ కి ట్యాక్స్ అంతా నువ్వు పే చేస్తావు, కానీ రిటర్న్ ఫైల్ చేయలేదు అంతే. అప్పుడు 234A లెవీ అవుతుందా? లెవీ అవ్వదు సార్, అవ్వదు. ఓకే, అదే ఇక్కడ మనకి ఈ కేసులో చెప్పారమ్మా, సిఐటి వర్సెస్ డాక్టర్ ప్రణయ్ రాయ్. Where entire amount of self-assessment tax was paid before the due date for filing of the return of income, interest under section 234A for delay or default in filing of the return shall not be levied. Levy చేయము అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడమ్మా. సో ఇప్పుడు చెప్పమ్మా, 234A అనేది ఇంట్రెస్ట్ అనేది లెవీ అవ్వాలంటే కనుక ఏమేమి ఉండాలి, నాన్ కంప్లైన్సెస్ ఏమి ఉండాలి? రిటర్న్ ఫైల్ చేయకుండా ఉండాలి, డ్యూ డేట్ లోనే ఫైల్ చేయకపోతే అప్పుడు కూడా పేమెంట్ అనేది మనం డ్యూ డేట్ లో చేయకుండా ఉండాలి, అలాగే రిటర్న్ కూడా ఫైల్ చేయకుండా ఉండాలి. సో రెండిట్లో ఏది చేసినా ఇంట్రెస్ట్ అనేది రాదు. అంటే రిటర్న్ ఫైలింగ్ అనేది ముందు చేస్తాను, లేదా ఇక్కడ నేను ఏం చేశానమ్మా, అమౌంట్ ముందే పే చేశారు సార్. సో అలాంటప్పుడు నాకేం రాదంట, 234A అనేది రాదు. సో మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునేటప్పుడు సెల్ఫ్ అసెస్ మనం అంతటా మనంగా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు 234A క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఇంట్రెస్ట్. అది ఫైనల్ కాదు సార్, అది ప్రొవిజనల్. మన ఫైనల్ ఎప్పుడు అవుతుంది? అది ఫైనల్ అంటే వాళ్ళ రిటర్న్ ఎప్పుడైతే ప్రాసెస్ అవుతుందో అప్పుడు అవుతుంది సార్. 143(1) గానీ లేకపోతే రూట్ అసెస్మెంట్ జరిగినప్పుడు 143(3) ఆర్డర్ గానీ వస్తుంది కదమ్మా మనకి. వస్తుంది సార్, అందులో చెప్పిన ఇంట్రెస్ట్ అనేది ఫైనల్ అమ్మా. సో మనం ఆల్రెడీ సెల్ఫ్ అసెస్మెంట్ యాక్సెప్ట్ అయిన ఇంట్రెస్ట్ పే చేసాం అనుకోమ్మా, అదేమవుతుంది, దీని నుంచి ప్రొవిజన్ కింద క్రియేట్ అవుతుంది సార్, రెడ్యూస్ అవుతుంది, అంతే కదా? అవును సార్. సో తగ్గించేసి మిగిలింది పే చేస్తే సరిపోతుంది మనం.
Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో దిస్ ఈస్ 234A. Yes, sir. నెక్స్ట్ ఆఫ్ చేశాను. Okay, sir. రమ్య. Yes, sir. 234A లో డౌట్లు ఏమైనా ఉన్నాయమ్మా? లేదు సార్. లేదు కదమ్మా? లేవు సార్. క్లియర్, రైట్. నెక్స్ట్ 234B. సో Interest 234B defaults. నుంచి చదువుదామమ్మా, చదువు. Interest for defaults in payment of advance tax. Section 234B. ఓకే. Where in any financial year an assessee who is liable to pay advance tax has failed to pay such tax, or the advance tax paid by such assessee is less than 90% of the assessed tax, the assessee shall be liable to pay interest under section 234B. సో ఇక్కడ ఏమంటున్నాడమ్మా, అడ్వాన్స్ ట్యాక్స్ డిఫాల్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటి, డిఫాల్ట్ గురించి మనకు చెప్తున్నాడు. Yes, sir. సో ఒక పర్సన్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడంలో డిఫాల్ట్ అయ్యాడంట. Yes, sir. అంటే అసలు పే చేయలేదు, అడ్వాన్స్ ట్యాక్స్ ఏ పే చేయలేదు. Yes, sir. లేదు, పే చేసినా సరే ఏం చేశాడమ్మా, 90% ఆఫ్ ది Less than అసెస్డ్ ట్యాక్స్, 90%. యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కంటే ఎంతవరకు డీవియేషన్ దాటించాడు? 10% కన్నా ఎక్కువ డీవియేషన్ ఉంది. డీవియేషన్ అనేది ఉంది. అంటే ఇక్కడ లెస్ దాన్ 90% ఆఫ్ ది అసెస్డ్ ట్యాక్స్ అనేది కట్టాడంట. ఎస్ సార్. అప్పుడు ఏం చేయొచ్చు అంటమ్మా, సెక్షన్ 234B ఇంట్రెస్ట్ లెవీ చేస్తాం సార్. మనం అడ్వాన్స్ ట్యాక్స్ ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో అది యాక్యురేట్ అమ్మా? అడ్వాన్స్ ట్యాక్స్ ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో అది ఎగ్జాక్ట్ గా కరెక్టా? మన ఇన్కమ్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ట్యాక్స్ ఇన్కమ్ మీద. ఆ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్. ఎస్ సార్. ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద వచ్చే ట్యాక్స్ ని ఏమంటా, ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అంటాం. ఎస్టిమేటెడ్ ట్యాక్స్. ఎస్ సార్. ఏ రేట్ అప్లై చేయాలో తెలుసు, కానీ ఏ ఇన్కమ్ మీద అప్లై చేయాలో తెలియదు కదా, ఎంత ఇన్కమ్ మీద అప్లై చేయాలో. ఎస్ సార్. సో అలాంటప్పుడు ఆ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద వచ్చిన ట్యాక్స్ ని, ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ని ఎంత మినిమం ఇచ్చేయకూడదు అంటున్నాడమ్మా, డీవియేషన్ ఎంత దాటకూడదు అంటున్నాడు? 10% దాటకూడదు సార్ డీవియేషన్. 10% దాటితే అప్పుడు సెక్షన్ 234B వస్తుంది సార్. ఒకవేళ sir. 10% కంటే తక్కువ, డిఫరెన్స్ తక్కువ ఉంది, 10% కంటే తక్కువ ఉంది, అప్పుడు కన్సిడర్ చేయరు సార్. అప్పుడు డిఫాల్ట్ కింద తీసుకోరు సార్. సో డిఫాల్ట్ కింద తీసుకోరు. అంటే ఇప్పుడు నేను 95% ఆఫ్ ది అమౌంట్ పే చేస్తాను అడ్వాన్స్ ట్యాక్స్, అప్పుడు ఎస్ సార్. ఒక 5% పే చేయలేదు. ఎస్ సార్. ఇస్ ఇట్ కాల్డ్ డీవియేషన్? నో సార్. It is called deviation, but it is not covered under 234B. Why? Because it is 5% less than 10%. ఎస్ సార్. అప్పుడు 234B లెవీ అవుతుందా? అవ్వదు సార్. అంటే 90% ఆఫ్ ది ట్యాక్స్ వాల్యూ అనేది మనం కనుక పే చేసినట్లయితే అక్కడ ఏముంటుందమ్మా, 234B లెవీ అవ్వదు సార్. ఓకే. ఎస్ సార్. నెక్స్ట్ చదువు. In such cases, assessee shall pay simple interest at the rate of 1% per month or part thereof from the first day of April following the financial year to the date of payment. ఏం చెప్తున్నాడమ్మా, అలా కనుక డీవియేషన్ వస్తే కనుక Yes, sir. ఎస్ఎస్సి ఇంట్రెస్ట్ పే చేయాలంట. ఏ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్ అమ్మా. 234A లో కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ఏనమ్మా, 1% per month or part of the month. ఇక్కడ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ 1% per month or part of the month. Yes, sir. ఓకే. సో ఎప్పటి నుంచి అంట 234B గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పటి నుంచి లెవీ అవుతుంది అనుకున్నామా? ఫస్ట్ డే ఆఫ్ ది First day of assessment. అనుకున్నాం. Yes, sir. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ డే ఆఫ్ ది ఏప్రిల్ ఫాలోయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ టు ద డేట్ ఆఫ్ పేమెంట్ అంటున్నాడు. అంటే ఎప్పుడు వస్తుంది? అసెస్మెంట్ ఇయర్ ఫస్ట్ డే నుంచి పేమెంట్ చేసే డేట్ వరకు సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్. The amount on which interest shall be calculated shall be an amount equal to the assessed tax or on the amount by which the advance tax paid falls short of the assessed tax. సో అమౌంట్ ఆన్ విచ్ ఇంట్రెస్ట్ షల్ బి క్యాలిక్యులేటెడ్, దేని మీద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామమ్మా?
ఈక్వల్ టు ద అసెస్డ్ ట్యాక్స్. మనకి ఏదైతే అసెస్మెంట్ చేశారో దాని మీద వచ్చే లెవీ అయిన ట్యాక్స్ కానీ ఆర్ అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత తక్కువ అవుతుందో దాన్ని ఎంతైతే ఫాల్స్ అయిందో ఎంత తగ్గిందో అంతవరకు మనకి లెవీ చేస్తారు అని చెప్తున్నాడు. ఎస్ సార్. నెక్స్ట్ Additional points. Assessed tax is the tax calculated on total income less tax deducted or collected at source. Any relief of tax allowed under section 89. Any tax credit allowed to be set off in accordance with the provisions of section 115 JD. సో ఇవన్నీ కూడా మనం ప్రతిసారి క్యాలిక్యులేట్ చేసుకునేదే. అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఎంతైతే వస్తుందో అందులోంచి ఇవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్ ఇవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకా మిగిలితే కనుక దాని మీద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. Yes sir. క్లియర్? Clear sir. నెక్స్ట్. However, where self-assessment tax is paid by the SSC under section 140A or otherwise, interest shall be calculated up to the date of payment of such tax and reduced by the interest, if any, paid under section 140A towards the interest chargeable under this section. మనకి 140A సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అనుకున్నాం కదమ్మా. Yes sir. సో అక్కడ మనం ఏం చెప్పుకున్నాం అని చెప్పేసానంటే కనుక అదంతా కూడా ఇంట్రెస్ట్ అంతా కూడా ఏంటమ్మా ప్రొవిజనల్. Yes sir. తర్వాత రెగ్యులర్ అసెస్మెంట్ జరిగి లేకపోతే ఇన్ఫర్మేషన్ తర్వాత వచ్చి దాని మీద ఇంట్రెస్ట్ అనేది మనం ఇక్కడ చేసాం అనుకోమ్మా, క్యాలిక్యులేట్ చేసాం అనుకోమ్మా. ఆల్రెడీ 140A లో పే చేసిన ఇంట్రెస్ట్ ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. మైనస్ చేస్తాం సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ చదువు. కామన్ పాయింట్ 140A లో మనం పే చేసిన ఇంట్రెస్ట్ అనేది ఏంటిది? ప్రొవిజనల్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. తర్వాత అసెస్మెంట్ లో అదేమవుద్ది? అర్థమవుతుందా? ఎస్ సార్. 140A లో మనకి పే చేసిన ఇంట్రెస్ట్ ప్రొవిజనల్ ఇంట్రెస్ట్ అయితే మన యాక్చువల్ గా తర్వాత మనం పే చేసే ఇంట్రెస్ట్ ఏమవుతుంది? యాక్చువల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఎస్ సార్. అంతే కదా. అందులో అది పే చేసే యాక్చువల్ ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రొవిజనల్ ఇంట్రెస్ట్ ని మైనస్ చేయాలి. మైనస్ చేసుకోవచ్చు ఆల్రెడీ పే చేస్తే కనుక. ఎస్ సార్. నెక్స్ట్ చదవమ్మా. Common points for section 234A and 234B. Under the provisions of section 234A and section 234B, interest is chargeable per month or part of a month. This means that even where the delay is for part of a month, say even for 1 day, interest shall be charged for a month. సో ఇక్కడ కూడా సేమ్ పాయింట్. 1 month 1 day డిలే చేసినా 1 month కి ఇంట్రెస్ట్ పడిపోద్దంట. ఎస్ సార్. అలాంటప్పుడు ఆ మంత్ స్టార్టింగ్ లో ఒకవేళ 1 day డిలే అయిందనుకో, 1 day డిలే అయినా సరే ఇమిడియట్ గా పే చేయకుండా ఎప్పుడు పే చేసుకోవచ్చు? ఆ మంత్ ఎండింగ్ వరకు పే చేసుకోవడానికి టైం ఉంటుంది మనకి. ఎస్ సార్. నెక్స్ట్. Rule 119A. Where interest is to be calculated for every month or part of a month comprised in a period, any fraction of a month shall be deemed to be a full month and interest shall be calculated. The amount of tax in respect of which interest is to be calculated is to be rounded off to the nearest multiple of 100 and any fraction of 100 is to be ignored. అర్థమైందమ్మా? Yes sir. Where the interest is calculated for every month or part of the month comprised in a period, any fraction of a month shall be deemed to be a full month and interest shall be calculated. The amount of tax in respect of which interest is to be calculated to be rounded off to the nearest multiple of 100 and any fraction should be ignored. అంటే ఇప్పుడు 899 ఉందనుకో, దాన్ని ఏం చేస్తాం? 900 కింద రౌండ్ ఆఫ్ చేయాలి. ఎస్ సార్. అలా రౌండ్ ఆఫ్ చేసి మనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. ఎస్ సార్. నెక్స్ట్. The provisions of section 234A and 234B make it clear that the ultimate calculation of interest shall be on the basis of tax on assessed income. The calculation of interest on the tax on returned income is relevant only at the time of filing the return of income, as at that point of time, the assessed income is not known. Where the assessed income and returned income remain the same, the calculation of interest does not change. If there are additions to the returned income,
then the interest leviable under section 234A and section 234B shall be revised on the basis of assessed tax. Again, interest charged under section 234A and section 234B will undergo change if in subsequent proceedings such as appeal, revision, etc., the assessed tax gets modified. సో అక్కడ ఏం చెప్తున్నాడమ్మా, మనకి 234A అండ్ 234B ఇంట్రెస్ట్ ఏవైతే క్యాలిక్యులేట్ చేస్తామో అది మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకుంటామో అది ఫైనల్ కాదు అని చెప్పేసి అని అంటాడు. అది కేవలం రిటర్న్ ఫైల్ చేయడం వరకు మాత్రమే అది ఫైనల్. Yes, sir. అంటే దాన్ని మనం ఏమని పిలుచుకుంటున్నాం, ప్రొవిజనల్ అని చెప్పేసి అని అనుకుంటున్నాం మనం. Yes, sir. మరి ఫైనల్ ఎప్పుడు వస్తుంది? రిటర్న్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత లేదా రెగ్యులర్ అసెస్మెంట్ అనేది జరిగినప్పుడు ఆ తర్వాత వచ్చిన ఇంట్రెస్ట్ అనేది అది ఫైనల్ అవుతుందమ్మా. Yes, sir. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ని మనం ఆల్రెడీ పే చేసిన ఏ ఇంట్రెస్ట్ అమ్మా 140A సెల్ఫ్ అసెస్మెంట్ అప్పుడు పే చేసిన ఇంట్రెస్ట్ ఏదైతే ప్రొవిజనల్ గా పే చేసినా అది మైనస్ చేసుకుంటాం. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. మరి అది అసెసింగ్ ఆఫీసర్ చెప్పిందే ఫైనల్ అయిపోతుంది అంటే అసెసింగ్ ఆఫీసర్ చెప్పిందని కావాలంటే మనం ఏం చేసుకోవచ్చమ్మా, అప్పీల్స్ వేసుకోవచ్చు కదా. Yes, sir. సిఐటి అప్పీల్స్ ఆర్ ట్రిబ్యునల్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. Yes, ఫస్ట్ sir. మనకైనా డిస్ప్యూట్ వస్తే ఎక్కడికి వెళ్తాం అనుకున్నాం, ఆర్డర్ పాస్ చేసిన తర్వాత సిఐటి అప్పీల్స్ కి వెళ్తాం అనుకున్నాం. Yes, sir. ఆ తర్వాత ఐటీఐటి, Yes, sir. ఆ తర్వాత ఇంకా హైకోర్టు, సుప్రీం కోర్టే. Yes, sir. అవునా కదమ్మా. అవును sir. సో అలాంటప్పుడు అక్కడ అప్పీల్ లేదన్నా మనకి రివిజన్ అనేది జరిగింది అనుకోమ్మా, అమ్మ అంత ఇన్కమ్ లేదు నువ్వు తప్పుగా అసెస్ చేసావు అని చెప్పేసి అసెసింగ్ ఆఫీసర్ కి చెప్పి అసెస్మెంట్ ఆర్డర్ అనేది మార్చారు అనుకోమ్మా, విత్ కాన్సిక్వెన్స్ టు అప్పీల్. Yes, sir. దాన్ని కాన్సిక్వెన్షియల్ ఆర్డర్ అంటారమ్మా. అంటే ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే కనుక అప్పీల్ కి తగినట్టుగా మనకి ఏం చేస్తాడు, ఆర్డర్ ని మాడిఫై చేసి పాస్ చేస్తాడు. దాన్ని ఏమంటారు, కాన్సిక్వెన్షియల్ ఆర్డర్. Sequential order. Yes, ఆ sir. కాన్సిక్వెన్షియల్ ఆర్డర్ లో ఏదైతే కనుక ఇంట్రెస్ట్ అనేది చెప్పారనుకోమ్మా, Yes, sir. అది మళ్ళీ అంటే మనం ఆల్రెడీ పాస్ చేసిన ఆర్డర్ కి ఇది చేంజ్డ్ ఆర్డర్ కింద మనం పాస్ చేయాలమ్మా. Yes, sir. కోర్టు అని ముందు మనం అసెస్మెంట్ చేసాం, తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత అంటే ట్రిబ్యునల్ కి వెళ్ళిన తర్వాత అప్పీల్స్ ట్రిబ్యునల్స్ కి వెళ్ళిన తర్వాత నేను విన్ అయ్యాను. విన్ అవ్వగానే దాన్ని కాంపెన్సేట్ చేస్తూ మనం ఏం చేయమన్నారు, అసెస్మెంట్ ఆర్డర్ మార్చమన్నారు. ఆ మారుస్తూ కాన్సిక్వెన్షియల్ ఆర్డర్ అనేది మీరు పాస్ చేస్తారమ్మా. Yes, sir. అసెసింగ్ ఆఫీసర్ కాన్సిక్వెన్షియల్ ఆర్డర్ పాస్ చేసాడు అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ట్యాక్స్ చేంజ్ అవుతుంది sir. ట్యాక్స్ చేంజ్ అవుతుంది, Okay. రివైజ్డ్ ఎస్టిమేట్ అనేది మనకి మారుతుంది అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. Yes, sir. అది ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ అప్పీల్స్. Appeal. Yes, sir. అంటే 234A లోని 234B లోని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిటర్న్ ఫైలింగ్ అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసే ఇంట్రెస్ట్ ప్రొవిజనల్ ఇంట్రెస్ట్, ఆ తర్వాత అసెస్మెంట్ అప్పుడు జరిగే ఇంట్రెస్ట్ ఫైనల్ ఇంట్రెస్ట్. దాన్ని పే చేయాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ పే చేసిన సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ లో పే చేసిన ఇంట్రెస్ట్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా అంటే మనకి అసెస్మెంట్ ఆర్డర్ కానీ రెగ్యులర్ అసెస్మెంట్ స్క్రూటినీ అసెస్మెంట్ ఆర్డర్ కానీ లేకపోతే 143(1) ఇంటిమేషన్ లో కానీ వచ్చిన ఇన్కమ్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ అది అండర్గో చేంజెస్ జరగచ్చు ఎప్పుడు, ఇఫ్ ద అసెసీ గోస్ టు ద అప్పీల్ అగైన్స్ట్ దట్ ఆర్డర్. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. నెక్స్ట్ 234C. 234C. ఓకే, ఆఫ్ చేసాం మనం. మానస Yes, sir. 234B 234A అర్థమైనాయమ్మా? అర్థమైంది సార్. అర్థమైతే కనుక 234C చదువుదాం. 234C చదువమ్మా. ఇంట్రెస్ట్ ఫర్ డిఫర్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. సెక్షన్ డిఫర్మెంట్ 234. డిఫర్మెంట్ అంటే డిఫాల్ట్ వేరు డిఫర్మెంట్ వేరా? అసలు కట్టకపోతే దాన్ని డిఫాల్ట్ అంటారు. Yes, sir. మనం ఆ అందులో పే చేయకపోతే కనుక మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లో కవర్ చేయాలి. ఒక ఇన్స్టాల్మెంట్ లో పే చేయకపోతే కనుక దాన్ని ఎక్కడ కవర్ చేయాలమ్మా, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లో కవర్ చేయాలి. అలా కవర్ చేయకపోతే డిఫర్మెంట్ అంటారు. ఓకే, రైట్. అసలు మనకి డిఫాల్ట్ చేసామంటే ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుందమ్మా, ఫస్ట్ డే ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. Yes, sir. 234B. Yes, sir.
234C అర్థమవుతుందా? 234C అనేది ఎక్కడ నుంచి ఉంటుందంటే కనుక మనం ఒక డ్యూ డేట్ మిస్ చేసినా సరే, అడ్వాన్స్ ట్యాక్స్ లో ఒక డ్యూ డేట్ మిస్ చేసినా సరే మనకి 234C అనేది వస్తుంది. Yes, sir. ఒక ఇన్స్టాల్మెంట్ మిస్ చేసి ఇంకో ఇన్స్టాల్మెంట్ లో కవర్ చేస్తావు అనుకోమ్మా, అట్ ది ఎండ్ ఆఫ్ ది 31st March వచ్చేసరికి మొత్తం ట్యాక్స్ అమౌంట్ అంతా పే చేస్తావు నువ్వు. Yes, sir. అప్పుడు 234B అట్రాక్ట్ అవుతుందా? అవ్వదు సార్. ఎందుకంటే అది 1st April నుంచి స్టార్ట్ అవుతుంది. 1st April కి అసలు నీ డ్యూ డేట్ లైబిలిటీ లేదు. Yes, sir. సో నువ్వు 31st March ని 100% ట్యాక్స్ లైబిలిటీ ఒకేసారి పెట్టావు, అప్పుడు నీకు 234B అనేది రాదు. Yes, sir. కానీ 234C వస్తుంది. Yes, sir. ఎందుకంటే నువ్వు ఇన్స్టాల్మెంట్స్ ని బ్రీచ్ చేసావు కాబట్టి. Yes, sir. ఇది మనకి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి? సెక్షన్ 2 లెవెల్ లో చెప్పారు మనకి ఇన్స్టాల్మెంట్స్ 4. sir. ఏంటవి డ్యూ డేట్స్? 15th June, 15th September, 15th December, 15th March. ఓకే, ఈ 4 డ్యూ డేట్స్ మనకి ఉన్నాయమ్మా, ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఉన్నాయి, అంతే కదా? Yes, sir. Yes, sir. ఓకే, సో ఫస్ట్ ఏప్రిల్ లో మీకు నీకు ఇంట్రెస్ట్ లేదా అంటే ఇప్పుడు ఆ డ్యూ డేట్ ఎప్పుడు నుంచి ఇచ్చాడమ్మా? 15th June. Yes, sir. 15th June నాడు కట్టలేదు అనుకోమ్మా, 15th June నాడు కట్టలేదు అనుకో, మనకి ఇక్కడ కూడా 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ అమ్మా. Yes, sir. నేను 15th June కట్టకుండా 16th June కట్టానంట, అప్పుడు డిలే జరిగిపోయినట్టే కదమ్మా? Yes, sir. జరిగినట్టే సార్. జరిగినట్టే కాబట్టి ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుంది. Yes, sir. ఎప్పటి వరకు లెవీ అవుతుంది? ఇప్పుడు 15th June కట్టలేదంటే నెక్స్ట్ మంత్ ఎక్కడ కవర్ చేయాలి? 15th September లో కవర్ చేయాలి. అంటే 15th September వరకు కూడా ఇంట్రెస్ట్ అనేది నీకు లెవీ అవుతుంది. ఎక్కడ నుంచి? 15th June నుంచి. Yes, sir. 15th June లో ఇంట్రెస్ట్ ఎంత పడుతుందమ్మా? 1%, sir. 1%. ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ కూడా 1% పడిపోతుందమ్మా. Yes, sir. మన డ్యూ డేట్ June 15th కాబట్టి 1 డే డిలే చేసినా 1 month ఇంట్రెస్ట్ అనేది పడిపోతుందమ్మా. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్, చదవమ్మా. In the case of all assessees other than those opting for presumptive taxation under section 44AD and 44ADA, computation of interest under section 234C shall be as follows. Step 1. Compute total tax payable. Step So, 2. ikkada Computation of shortfall. స్టెప్ 1 స్టెప్ 2 అని చెప్పేసి మనకి క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పే చేయాలి? 15th June. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ పే చేయాలి? 15%. 15%. Yes, sir. 15th September కి 45%. 45% is inclusive of 15%. Yes, sir. ఒకవేళ 45% క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మనం మైనస్ చేసి మిగిలిందే పే చేస్తాం. Yes, sir. ఓకే, యాజ్ రెడ్యూస్డ్ బై అని చెప్పేసి 15th December కి వచ్చేసరికి 75%. 15th March కి వచ్చేసరికి 100%. 100%. Yes, sir. అంతేనమ్మా? Yes, sir. రైట్, నెక్స్ట్ చదువు. Step 3. Computation of interest at the rate of 1% on the shortfall. సో ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారంటమ్మా? 1% ఆన్ ది షార్ట్ ఫాల్. షార్ట్ ఫాల్ ఎంత అయితే జరిగిందో దాని మీద 1% పర్ మంత్ అమ్మా. పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్. Yes, sir. క్లియర్? Clear, 15th June కనుక నువ్వు పే చేయడంలో ఫెయిల్ అయితే ఎప్పుడు కవర్ చేయాలి? దాన్ని నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లో కవర్ చేయాలి. Yes, sir. అంటే అది ఎన్నాళ్ళు డిలే చేసినట్టు నువ్వు? జూన్ అవుట్ 1 డే, జూన్ లో 15th వరకు టైం ఇచ్చారు కాబట్టి June 16th చేసినా సరే 1 month డిలే చేసినట్టే నువ్వు. 1 day ఈక్వల్స్ టు 1 month కాబట్టి ఇక్కడ. Yes, sir. సో అంటే జూన్ డిలే చేసావు, తర్వాత జూలై, ఆగస్ట్, మళ్ళీ సెప్టెంబర్ వచ్చారు. సెప్టెంబర్ 15th వచ్చింది కాబట్టి సెప్టెంబర్ 15th డ్యూ డేట్ ఉంది కాబట్టి నువ్వు ఎన్ని మంత్స్ డిలే చేసినట్టు? 3 months. 3 months. Yes, sir. అందుకోసం చెప్పేసి ఇక్కడ ఎన్ని మంత్స్ ఇచ్చడమో 3 months ఇంటూ 1% ఇంటూ షార్ట్ ఫాల్ ఆఫ్ ట్యాక్స్. Yes, sir. ఒకవేళ 15th September నువ్వు పే చేయడంలో ఫెయిల్ అయ్యావు అప్పుడు కూడా సేమ్ సార్. నెక్స్ట్ దాన్ని 15th December దాంట్లో కవర్ చేయాలి. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. తర్వాత 15th December. 15th December
ఇక్కడ కూడా ఫెయిల్ అయితే మనకి ఎప్పుడు 15th March. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. Yes, sir. మీకు ఇక్కడ 3 మంత్స్ అంటే ఏంటి? జూన్, జూలై, ఆగస్ట్. ఇక్కడ 3 మంత్స్ అంటే September, October, November. నెక్స్ట్ December, January, February. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. February. అర్థమైందమ్మా? Yes, sir. ఒకవేళ మార్చి పే చేయకపోతే మార్చి 15 కల్లా పే చేయలేదు అనుకోమ్మా, అప్పుడు మార్చి మంత్ ఒకటే పడుతుంది. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. ఇక్కడ 15th జూన్ కి 15% పే చేయాలి. 15 సెప్టెంబర్ కి 45% మైనస్ 15%. డిసెంబర్ కి వచ్చేసరికి 75% మైనస్ 45%. 45. Yes, sir. ఇక్కడ 100% మైనస్ 75%. 75%. Yes, sir. ఇదేంటి 15, 45, 75 అంటే ప్రీవియస్ గా మనకి పే చేసిన ఇంట్రెస్ట్. సార్ ఇక్కడ మంత్స్ టోటల్ చేసాం అనుకో, 3, 3, 3, 1 అంటే ఎన్ని మంత్స్? 10 మంత్స్ వస్తుంది. Yes, sir. 10 మంత్స్ కి ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుందా సార్? అర్థమవుతుందా? ఇక్కడ ఎన్ని మంత్స్ వచ్చింది? 10 మంత్స్ వచ్చినాయి. Yes, sir. మరి ఇయర్ కి 12 మంత్స్ కదా. ఇక్కడ 10 మంత్స్ వచ్చేయండి, 10 మంత్స్ ఇంట్రెస్ట్ లెవీ చేస్తాడేంటి? ఏప్రిల్ మే కన్సిడర్ చేయండి. ఏప్రిల్ మే కన్సిడర్ చేయండి, ఎందుకంటే డ్యూ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 15th జూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. Yes, sir. ఓకేనమ్మా? Yes, sir. రైట్. సో ఇక్కడ మనకి 44 AD 44 ADA వాళ్ళకైతే కనుక 15%, 15th మార్చ్ అమ్మా. Yes, sir. 44 AD and 44 ADA. అంతేనమ్మా? Yes, sir. సో వాళ్ళకి 1 మంత్ ఇంట్రెస్టే పడుతుంది ఒకవేళ డిలే చేస్తే కనుక. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. ఇప్పుడు మనకి 15% అంటే 15% పే చేసేయాలా సార్? కొంచెం డివియేషన్ అన్ని అలో చేస్తున్నారా అంటే దాని గురించి చెప్తున్నాడమ్మా. చదువు నెక్స్ట్ పాయింట్. Yes, sir. However, in the case of all the SSCs other than those opting for presumptive taxation under section 44 AD or under section 44 ADA, leverage has been provided for the first 2 installments falling due on 15th June and 15th September, wherein a concessional rate of 12% and 36% has been provided as against 15% and 45% respectively. అంటే అదర్ దెన్ 44 AD 44 ADA కేసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారమ్మా? డీవియేషన్ అనేది అలో చేస్తున్నారు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో డీవియేషన్ ఎంత? 12%. ఎంతమ్మా? 12%. అంటే 15% పే చేయాల్సింది 12% కంటే ఎక్కువ పే చేస్తే కనుక మనకి ఏముండదు, 234C ఇంట్రెస్ట్ అనేది ఉండదు. Yes, sir. ఇక్కడికి వచ్చేసరికి 36% అన్నారు. 36%. ఒరిజినల్ ఎంత? 45. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. సో ఏప్రిల్ మేకి ఇంట్రెస్ట్ ఉండదు అండ్ డీవియేషన్స్ కూడా ఎన్ని మంత్స్ కి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ కి ఇచ్చారు? ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ కి డీవియేషన్స్ అనేవి ఇచ్చారు. Yes, sir. ఓకే. సో అది కనుక పే చేయకపోతే అది విత్ ఇన్ ద టైం లో పే చేయకపోతే 234C ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తారు. Yes, sir. క్లియర్? Clear, sir. నెక్స్ట్. In case the SSCs other than those opting for presumptive taxation under section 44 AD or 44 ADA do not pay even 12% or 36% as the case may be, interest under section 234C shall be levied on the entire sum of advance tax payable based on 15% and 45% for the respective installments of 15th June and 15th September. మరి 12% కంటే ఎక్కువ పే చేస్తే అప్పుడు మనకి ఏం పడదు? ఇంట్రెస్ట్ పడదు. 234C. Yes, sir. కానీ 12% కంటే తక్కువ పే చేస్తే ఎంత మీద షార్ట్ ఫాల్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు? 15% బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలా, 12% క్యాలిక్యులేట్ చేయాలా? 15%, sir. 15% తీసుకుని క్యాలిక్యులేట్ చేయాలంట. మీరు ఎంత డీవియేట్ చేశారు అనేది లెక్కేసేటప్పుడు. Yes, sir. ఓకే. Okay, sir. రైట్. నెక్స్ట్.
In case of an eligible SSC opting for presumptive taxation under section 44 AD or under section 44 ADA, if failed to pay advance tax on or before 15th March of the previous year, then such SSC shall be liable to pay interest under section 234C. 44 AD 44 AD లో కవర్ అయిన పర్సన్ అనుకుంటే కనుక వాడికి ఇంట్రెస్ట్ లెవీ అవుతుందా వాడు లేట్ గా ఫైల్ చేస్తే? Yes, sir. ఎంత? 1%. One month. కానీ ఎన్ని మంత్స్? 1 మంత్ మాత్రం. 1 month. 15th మార్చ్ అనేది డ్యూ డేట్ వాడి. Yes, sir. నెక్స్ట్ Exceptions to levy of interest under section 234C. Unpredictable nature of certain income. ఇప్పుడు మనకి కొన్ని ఇన్కమ్స్ ఉంటాయమ్మా. ఇన్కమ్స్ మనం గెస్ చేయగలమా? లాటరీ గెస్ చేయగలవా? No, sir. క్యాపిటల్ గెయిన్స్ గెస్ చేయగలవా? No, sir. అలాంటివన్నీ గెస్ చేయలేని ఇన్కమ్స్ ఏవైతుంటాయి అవన్నీ ఏమవుతాయంట? Exceptions. మా అర్థమవుతుందా? Yes, sir. సో ఇవి అన్ప్రెడిక్టబుల్ నేచర్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది 15th నవంబర్ లో నీకు తెలిసింది అనుకోమా నీకు లాటరీ తగిలిందన్న విషయం. Yes, sir. 15th జూన్ లో కానీ లేకపోతే 15th సెప్టెంబర్ లో కానీ దాని మీద ఇంట్రెస్ట్ అనేది దాని మీద ట్యాక్స్ కట్టగలవా? No, sir. సో దాన్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ కట్టాలి? డిసెంబర్ 15th December. Yes, sir. అర్థమైందమ్మా? Admin, sir. సో ఇక్కడ 15th డిసెంబర్ వరకు మనకి పైన ఉన్న 2 ఇన్స్టాల్మెంట్స్ లోని నవంబర్ లో ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఆ ఇన్కమ్ అనేది ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అక్కడ ఉందా? No, sir. సో నో. ఆన్సర్ ఈస్ నో. ఓకే చదవమ్మా. If the shortfall in the payment of tax due on the returned income is on account of underestimation or failure to estimate the following income: capital gains or winning from lotteries, crossword puzzles, races, including horse races, card games, and any other activity in the nature of gambling, betting, etc. Or income under the head profits and gains of business or profession in cases where the income accrues or arises under the said head for the first time, or income by way of dividend in aggregate exceeding rupees 10 lakhs received during the previous year as per section 115 BBDA. An SSC shall not be subject to levy of interest under section 234C for shortfall, if any. If Okay. he has paid చదవమ్మా. if he has paid the whole of amount of tax payable in respect of the above mentioned income as part of the remaining installments of advance tax which are due or where no such installments are due by the 31st March of the financial year. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటేనమ్మా, ఫస్ట్ టైం నీకు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఇన్కమ్ వచ్చిన అప్పుడు నువ్వు గెస్ చేయగలవా? ఎస్టిమేట్ చేయగలవా ఇన్కమ్ ని? No, sir. తర్వాత క్రాస్వర్డ్ పజిల్స్ లో నీకు ఇన్కమ్ వచ్చింది అంటే క్యాజువల్ ఇన్కమ్ లో ఇన్కమ్ వచ్చింది అప్పుడు ప్రెడిక్ట్ చేయగలవా? No, sir. క్యాపిటల్ గెయిన్స్ లో వచ్చింది అప్పుడు. No. సో అలాగే డివిడెండ్ అగ్రిగేట్ ఆఫ్ 10 lakhs అనేది వచ్చింది నీకు. ఈ అన్ని కేసెస్ లోని నువ్వేం చేయలేవమ్మా? ఇన్కమ్ ని ప్రెడిక్ట్ చేయలేం సార్. సో అలాంటప్పుడు ఏం చేయమంటున్నాడమ్మా? అలాంటి కేసెస్ లో ఆ ఏవైతే పీరియడ్ వచ్చిందో అక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని ముందు ఇన్స్టాల్మెంట్స్ కి ఏమవుతుంది? మా అర్థమవుతుందా? Yes, sir. సో ఇక్కడ డివిడెండ్ ఇన్కమ్ కానీ పీజీబీపీ ఇన్కమ్ కానీ ఇన్కమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు లేకపోతే పీజీబీపీ ఇన్కమ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కానీ లేకపోతే క్యాజువల్ ఇన్కమ్ వచ్చినప్పుడు కానీ క్యాపిటల్ గెయిన్స్ వచ్చినప్పుడు కానీ మన అన్ప్రెడిక్టబుల్ నేచర్ కదమ్మా. Yes, sir. సో అలాంటి అన్ప్రెడిక్టబుల్ నేచర్ లో ఉన్న వాటి మీద ఏం చేయలేదంటమ్మా, అది దాన్ని ఎప్పుడైతే అరైజ్ అయినాయో దాన్ని నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లో కవర్ చేయాలమ్మా. Yes, sir. అలా కవర్ చేయలేదంటే ఏం చేస్తారు? ప్రీవియస్ ఇన్స్టాల్మెంట్స్ కి మనకి ట్యాక్స్ పడుతుందా సార్? ఇంట్రెస్ట్ No, sir. ఇంట్రెస్ట్ అనేది రాదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. Yes, sir. నెక్స్ట్ To illustrate where special income arises, advance tax should be: first, after the due date of any installment, say capital gains arises on 31st October 2020, paid in the remaining installments, that is, where capital gain arises on 31st October 2020, advance tax thereon shall be paid immediately succeeding installments falling on 15th September 2020, 75%, and 15th March 2021, 100%.
సో అక్టోబర్ లో మనకి ట్రాన్సాక్షన్ జరిగితే కనుక మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుందమ్మా ముందే 15 జూన్ కానీ 15 సెప్టెంబర్ కానీ తెలియదు సార్. అర్థమైందమ్మా. ఎస్ సార్, అర్థమైంది సార్. సో దానికోసం ఏం చేస్తున్నాం ఇక్కడ 15th అక్టోబర్ లో జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కవర్ చేస్తాం. అంటే 15th డిసెంబర్ లోని 15th మార్చ్ లోని కవర్ చేయాలి. ఒకవేళ అప్పుడు కూడా కవర్ చేయలేదంటే అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ On or after 16th March 2021, that is where there are no more installments of advance tax. Say capital gains arises on 20 March 2021. Paid on or before 31st March 2021, 100%. క్లియర్? Clear, sir. సో 16th మార్చ్ కనుక జరిగిందంటే మనకి డ్యూ డేట్ ఎప్పుడు 15th మార్చ్. Yes, sir. సో నువ్వు ప్రిడిక్ట్ చేయలేనప్పుడు 16th మార్చ్ జరిగింది అలాంటప్పుడు ఏం చేస్తారంటే 31st మార్చ్ లో పే చేస్తే ఎలా చేస్తాము అని చెప్పేసి అంటున్నారమ్మా. Yes, sir. Additional points. చదువు. A. Tax due on the returned income means the tax chargeable on the total income declared in the return of income furnished by the SSC for the assessment year commencing on the first day of April immediately following the financial year in which the advance tax is paid or payable as reduced by the amount of tax deducted or collected at source on any income which is subject to such reduction or collection and which is taken into account in computing such total income. Any relief under section 90 or 90A or section 91 or AMT credit under section 115 JD or under section 115 JA. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటేనమ్మా ట్యాక్స్ డ్యూ ఆన్ ది రిటర్న్డ్ ఇన్కమ్ మీన్స్ chargeable to tax on total income declared in the return of income furnished by the SSC for the assessment year commencing from the on the date of 1st April immediately following the financial year which advance tax paid or payable. అంటే ఇక్కడ మనం ఏదైతే రిటర్న్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం అందులోంచి వాల్యూస్ తీసేసి మిగిలిన దాని మీద మనం ఏం చేయాలంటమ్మా టీడీఎస్ టీసీఎస్ అడ్వాన్స్ ట్యాక్స్ 89 90 91 రిలీఫ్స్ ఇవన్నీ తీసేసిన తర్వాత Tax అనేది క్యాలిక్యులేట్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తామంట. Yes, sir. నెక్స్ట్ బి పాయింట్. B. Any amount paid by way of advance tax on or before the 31st of March shall be treated as advance tax for all the purposes of the Income Tax Act. Consequently, any payment made after 15th March but on or before 31st March of the previous year avoids levy of interest under section 234B to that extent, but such payment shall be leviable for interest under section 234C. ఇప్పుడు మనకి 234B ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? 1st April ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్. ఎస్ సార్. మనం 15th మార్చ్ ని పే చేయలేదు కానీ 20th మార్చ్ కల్లా మొత్తం పే చేస్తాం. ఎస్ సార్. అప్పుడు ఏమవుతుంది? 234B రాదు సార్, 234C. 234B రాదు కానీ 234C వస్తుంది. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నెక్స్ట్ C. Interest leviable under section 234C is always with reference to tax on the returned income and therefore it will not undergo any change even if the returned income is modified during the course of assessment or subsequent proceedings. ఇక్కడ మనకి చెప్తుంది పర్సెప్షన్ చూడు 234C వచ్చేసరికి రిటర్న్ ఇన్కమ్ అని అన్నాడు. ఎస్ సార్. 234A 234B వచ్చేసరికి ఏమంటున్నారమ్మా 143(1) లో చెప్పిన ప్రాసెసింగ్ ఆఫ్ ది రిటర్న్ ఆర్ రెగ్యులర్ అసెస్మెంట్ లో వచ్చిన అని చెప్పారు. ఎస్ సార్. అర్థమైందమ్మా? కానీ ఇక్కడ రిటర్న్ ఇన్కమ్ అంటున్నాడు అంటే ఇక్కడ మోడిఫికేషన్ ఛాన్స్ ఉందా? అక్కడ మోడిఫికేషన్ ఛాన్స్ ఉంది. అది ప్రొవిజనల్ గా ట్రీట్ చేయమంటున్నాడు. 234A ని 234B ని ప్రొవిజనల్ గా ట్రీట్ చేయండి అని చెప్పాం. ఎస్ సార్. తర్వాత మనకి అసెస్మెంట్ అనేది జరిగినప్పుడు మనకి ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ నుంచి 140A లో పే చేసిన సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ లో పే చేసిన ఇంట్రెస్ట్ మైనస్ చేస్తామని చెప్పాను నేను. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. క్లియర్? క్లియర్ సార్. రైట్. ఇప్పుడు 234C లో ఏమంటున్నాడమ్మా రిటర్న్ ఇన్కమ్ మనం రిటర్న్ లో ఫైల్ చేసిన ఇన్కమ్ మీదే ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుందంట. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో అది రెండింటికి డిఫరెన్స్ ఉంది కదమ్మా? ఉంది సార్. రైట్. నెక్స్ట్ D.
In case of winnings from lotteries, etc., the entire tax liability is fully deductible at source at 30% under section 194B and 194BB. Therefore, advance tax liability would arise only in respect of health and educational cess element of such tax if the same along with tax liability in respect of other income, if any, is rupees 10,000 or more. మా 234C లో రిటర్న్ లో ఫైల్ చేసిన 234C ఏమవుతుందమ్మా, ఫైనల్ అయిపోతుంది. Yes, sir. తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? No, sir. తర్వాత in case of winning from lotteries etc, the entire amount of tax liability is fully deductible at tax at source at 30% అంటున్నాడు. Yes, sir. Winning from lotteries అంటే ఇది క్యాజువల్ ఇన్కమ్ కదమ్మా, దీని మీద ట్యాక్స్ రేట్ ఎంత 30% కదా. 30%. Yes, sir. సో అండర్ 194B and 194BB కూడా అంటున్నాడు. therefore advance tax liability would arise in respect of health and education cess లో మాత్రమే అది వస్తుందని చెప్తున్నాడమ్మా. Yes, sir. ఓకే, సో ఇక్కడ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ రేట్ అంతా 30%, వాళ్ళు డిడక్ట్ చేసుకుని ఇచ్చేస్తాను నీకు. Yes, sir. ఓకే, రైట్. సో అలాంటప్పుడు ట్యాక్స్ వరకు డిడక్ట్ చేస్తారమ్మా. పైన ఇంకా సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటాయి కదా, ఉంటాయి సార్. దాని మీద లెవీ అవుతుంది, దాని మీద 3 days చేయరమ్మా. 30% అంటే 30% చేస్తారమ్మా. ఎస్ సార్. అప్పుడు ఇంట్రెస్ట్ దేని మీద పడుతుంది? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ మీద కదా పడుతుంది. ఎస్ సార్. మనకి నువ్వు ఏదైనా ప్రైజ్ మనీ విన్ అయ్యావు అనుకోమ్మా, నీకేం చేస్తారంటే 30% ట్యాక్స్ రేట్ అనేది డిడక్ట్ చేసి అమౌంట్ ని. ఎస్ సార్. ఆ ట్యాక్స్ ఒకటే కడితే సరిపోతా నువ్వు, దాని మీద ఏమవుతుంది, ఏం లెవీ అవుతుందమ్మా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కూడా లెవీ అవుతుంది కదా. అవును సార్. దాని మీద ఇంట్రెస్ట్ అనేది పడిపోతుంది. ఎస్ సార్. క్లియర్? క్లియర్ సార్. రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు 234C. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. ఇంకొక పాయింట్ 234F చూసిన తర్వాత ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం అమ్మా. ఓకే, 234F. Fee for default in furnishing return of income. Section మనం రిటర్న్ ఫైల్ చేయడంలో ఫెయిల్ అయితే కనుక, డిలే చేస్తే కనుక మనకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ లెవీ చేస్తున్నారు కదా సార్. ఆ ఇంట్రెస్ట్ లెవీ చేసేటప్పుడు ఏమి ఉండాలి? ట్యాక్స్ లైబిలిటీ కూడా ఉండాలి. నువ్వు డ్యూ డేట్ లో రిటర్న్ ఫైల్ చేయకూడదు, ట్యాక్స్ కూడా విత్ ఇన్ ద డ్యూ డేట్ లో పే చేసి ఉండకూడదు. అప్పుడు మాత్రమే 234A అట్రాక్ట్ అవుతుంది. ఒకవేళ రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ పే చేయకపోయినా, లేకపోతే ట్యాక్స్ పే చేసి రిటర్న్ ఫైల్ చేయకపోయినా అప్పుడు ఏం రాదు, 234A అనేది రాదు. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో కానీ అలాంటప్పుడు రిటర్న్ ఫైల్ చేయలేనందుకు ఇంట్రెస్ట్ లేవి, ట్యాక్స్ లేను రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు, అలాంటప్పుడు ఏం చేస్తారు? లేట్ ఫీ అనేది ఉండదు కదమ్మా, ఇంకా పనిష్మెంట్ లేదు కదా. సో అలాంటి వాళ్ళకి కొంత పనిష్మెంట్ ఇస్తారంటే ఆ పనిష్మెంట్ 234F. ఎస్ సార్. ఎలాగో చూద్దాం. ఎస్ సార్. Any person who is required to furnish a return of income and fails to do so within the time prescribed under section 139(1) shall pay fees as follows. 1. Where the return is furnished on or before 31st December of the relevant assessment year, rupees 5,000, or where the return is furnished on or after 1st January of the relevant assessment year, rupees 10,000. సో ఎంత పే చేస్తాడంటమ్మా? ఒకవేళ రిటర్న్ అనేది విత్ ఇన్ ద డ్యూ డేట్ అంటే 139(1) లో చెప్పిన డ్యూ డేట్ కనుక డ్యూ డేట్ లో ఫైల్ చేయకపోతే కనుక డిసెంబర్ లో కన్నా ఫైల్ చేయమంటున్నాడు అట్లీస్ట్. ఎస్ సార్. డిసెంబర్ లోపు కనుక ఫైల్ చేస్తే కనుక అప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? 5,000 ఫీజ్ సార్. 5,000 వేస్తున్నాడు. ఒకవేళ డిసెంబర్ దాటిపోయింది అనుకో, ఎప్పటి వరకు ఫైల్ చేసుకోవచ్చు అంటే ఎండ్ ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ అవుతుందమ్మా. ఎస్ సార్. ఇప్పటి వరకు మనం రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు అంటే కనుక డ్యూ డేట్ దాటిపోయినా మనం రిటర్న్ ఫైల్ చేయొచ్చు, కానీ ఎప్పటి వరకు? ఎండ్ ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ వరకు ఫైల్ చేసుకోవచ్చు అంటే ఆ తర్వాత మనం ఫైల్ చేయలేము అసలు రిటర్న్ ని, అన్లెస్ అదర్వైజ్ వాడు అడిగితే తప్ప. ఎస్ సార్. సో అలాంటప్పుడు ఏం చేస్తున్నాడు అంటమ్మా? ఆఫ్టర్ 1st January అయితే 10,000. 1st January నుంచి ఎప్పటి వరకు? ఆ అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ వరకు. ఎండింగ్ వరకు అంటే 31st March ఆఫ్ దట్ అసెస్మెంట్ ఇయర్. ఎస్ సార్. అప్పటి వరకు అయితే ఎంత ఇంట్రెస్ట్ వేస్తున్నాడమ్మా? 10,000. లేట్ ఫీ ఎంత వేస్తున్నాడమ్మా? 10,000. ఎస్ సార్. సార్ మనం 10 లక్షలు ట్యాక్స్ పే చేయాల్సి వచ్చినా సరే ఇదే అమౌంట్ పడుతుందా? 10,000 పడుతుందా?
ట్యాక్స్ ఎంతైనా పర్లేదు, ట్యాక్స్ ఎంతైనా దాంతో సంబంధం లేకుండా లెవీ వాల్యూ ఇక్కడ లేట్ ఫీస్. Yes, sir. నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి కదా మరి చదవండి. Yes, sir. Additional points. It may be noted that if the total income of the person does not exceed rupees 5 lakhs, the fees payable under section 234F shall not exceed rupees 1000. ఒకవేళ The నీ fee- ఇన్కమ్ కనుక 5 lakhs దాటలేదు అనుకోమ్మా, 5,000 ప్లస్ ఎంత తీసుకుంటాడంట, 1000 రూపాయలు తీసుకుంటాడంట. Yes, sir. ఓకే నెక్స్ట్ The fee leviable under section 234F is in addition to the interest chargeable under section 234A for delay or default in furnishing of return of income. మా 234A లేట్ ఫైలింగ్ కే కదా వేస్తున్నారు ఇంట్రెస్ట్, 234F కూడా వేస్తారా, రెండు వేస్తారా అంటే ఆన్సర్ ఏం చెప్పాడమ్మా, ఎస్ Yes. ఇన్ అడిషన్ టు ద 234A అని చెప్పేసి అని చెప్పాడమ్మా. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. సో 5,000 ప్లేస్ లో మనకి 1,000 ఎప్పుడు వస్తుంది అనేది అర్థమైంది కదమ్మా. Admin, sir. సో అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 5 చదవమ్మా. 234C గురించి ఒక్క ప్రాబ్లం చేద్దాం, ఇక్కడతో ఈ చాప్టర్ క్లోజ్ చేసేద్దాం. Yes, sir. In the case of Sharma, you are furnished the following details from which you are expected to calculate interest under sections 234A, 234B and 234C. Tax on total income rupees 1 lakh. Due date of filing returns 31st July 2021. Date of filing the return 1st August 2021. Tax and interest thereon fully paid on 31st July 2021. No advance tax was paid by the SSC. నో అడ్వాన్స్ ట్యాక్స్ వాస్ పెయిడ్ బై ది SSC అని చెప్పేసి అని అన్నాడమ్మా. అర్థమైందా? Yes, sir. రైట్. సో ఇప్పుడు చూడమ్మా, 1 lakh వాడు టోటల్ ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ డైరెక్ట్ చేసాడు. మా ఇంట్రెస్ట్ Yes, అనేది sir. లెవీ చేసేటప్పుడు ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ సెస్ అన్ని కలిపేసిన తర్వాత వచ్చిన వాల్యూ మీద మనం లెవీ చేస్తాం ఇంట్రెస్ట్ అనేది. Yes, sir. ఓకేనమ్మా. సో ఇక్కడ ట్యాక్స్ అమౌంట్ అనేది ఏదైతే చెప్పాడో ఈ ట్యాక్స్ అమౌంట్ అనేది ఆఫ్టర్ దట్ అనుకుందాం. ఎడ్యుకేషన్ Yes, సెస్ sir. ఇవన్నీ కూడా కలిపేసి తీసుకున్న తర్వాత వాల్యూనే 1 lakh. Yes, sir. ఇక్కడ ఏ ఇంట్రెస్ట్లు పడతాయి, ఆడు రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ 31st జూలై అయితే ఆడు ఎప్పుడు ఫైల్ చేశాడు, ఆగస్ట్ August. Yes, sir. రిటర్న్ ఫైల్ చేశాడు. Yes, sir. కానీ ఎప్పుడు పే చేశాడు, మనకి ట్యాక్సెస్ 31st జూలైనే పే చేస్తాడు. Yes, sir. మనకి ఏవే ఇంట్రెస్ట్లు పడతాయి అంటే 234A, 234B, 234C అండ్ 234F. Yes, ఏ sir. రావాలి అంటే కనుక డ్యూ డేట్ నాటికి మనం ట్యాక్స్ అన్న పే చేసి ఉండాలి, రిటర్న్ అన్న ఫైల్ చేసి ఉండాలి. ఈ రిటర్న్ ఫైల్ చేయాలి, Tax pay చేశారు, sir. ట్యాక్స్ పే చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేశాడు కాబట్టి 234A ఏమవుతుంది ఇక్కడ నిల్. Nil. Yes, sir. అర్థమైందా? ఈ అర్థమైంది, పర్టికులర్ సిచ్యువేషన్ అప్లై చేసే ప్రతిసారి CIT వర్సెస్ డాక్టర్ ప్రణయ్ రాయ్ అనేది మనం రాయాలమ్మా. Yes, sir. ఓకే, ఎందుకంటే జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని చెప్తాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం అమ్మా. Yes, sir. ఓకే నెక్స్ట్ 234B 234. ఎప్పటి నుంచి వస్తుంది, April, sir. ఏప్రిల్ నుంచి వస్తుంది. ఎప్పటి వరకు పే చేసేంత వరకు. Yes, sir. 234B అనేది ఎప్పుడు పే చేసేంత వరకే కదమ్మా. Yes, sir. రైట్. సో ఇప్పుడు 234B దేని మీద క్యాలిక్యులేట్ అవుతుంది ఇంట్రెస్ట్, ట్యాక్స్ అమౌంట్ మీద. ఆ ట్యాక్స్ Yes, sir. అమౌంట్ ఎలా వస్తుంది, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ మైనస్ అడ్వాన్స్ ట్యాక్స్, TDS, TCS, రిలీఫ్ అండ్ డిడక్షన్ 89, 90, 90A, 91 తర్వాత ఈ AMT క్రెడిట్ ఇవన్నీ తీసేసిన తర్వాత వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకి Yes, sir. ఇచ్చిన ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ 1 lakh అనేది తర్వాత మనం అనుకోవాలి. Yes, sir. అంతే కదమ్మా, ఏమి చెప్పకపోతే అలాగే కదా అనుకుంటాం. Yes, sir. సో ఎప్పటి నుంచి లెవీ అవుతుంది, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. April. Yes, sir. ఏప్రిల్ తర్వాత మే, జూన్, July. జూలై. ఎప్పుడు పే చేశాడు, 31st జూలై పే చేశాడు. Yes, అది sir. పార్ట్ ఆఫ్ ది జూలై పే చేసినా సరే సేమ్ క్యాలిక్యులేషన్ అవుతుంది, ఏ క్యాలిక్యులేషన్ మారదు. ఏమవుతుంది 1% పర్ మంత్ Yes, sir. ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్. ఎంత అవుతుందమ్మా, 4 months ఇంటూ ఎంత పర్సెంటేజ్, 1% పర్ మంత్ 1%. Yes, అంటే sir. 4%. 1 lakh ఇంటూ 4,000. 4% అంటే ఎంత, 4,000, sir. 4,000.
Yes, sir. ఓకే Yes, sir. రైట్. నెక్స్ట్ 234C. 234B అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయితే 234C అనేది మార్చ్ ఎండ్ అయిపోతుంది. ఆడ అసలు Yes, ఇప్పటి sir. వరకు అడ్వాన్స్ ట్యాక్స్ ఏ పే చేయలేదంట. నో అడ్వాన్స్ ట్యాక్స్ పేడ్ అంటే ప్రతి ఇన్స్టాల్మెంట్ డిఫాల్ట్ అయిపోయినట్టే. Yes, sir. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడమ్మా? 15th జూన్. 15th జూన్ డిఫాల్ట్ అయ్యాడు కదా పే Yes, చేయడంలో. sir. ఎంత పే Yes, చేయాలి? ట్యాక్స్ లయబిలిటీలో 15% పే చేయాలి. 15%. ట్యాక్స్ లయబిలిటీ ఎంత? 1 lakh. Yes, sir. 1 lakh into 15% అంటే ఎంతమ్మా? 15,000. 15,000 పే చేయాలి. పే చేసాడా? No, sir. ఎన్ని మంత్స్ డిఫాల్ట్ తీసుకోవాలి ఇక్కడ మనం? 1% into 3 months. 3 months. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. అంటే 15,000 మీద 1% into 3 months 450, sir. ఎంతమ్మా? 450. 450. తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు 15th సెప్టెంబర్. 15th September. Yes, sir. ఈ పాటికి ఎంత పే చేసి ఉండాలి? 1 lakh into 45%. 45% అంటే ఎంతమ్మా? 45,000. 45,000 పే చేసి ఉండాలి. Yes, sir. పే చేసాడా? No, sir. సో పే చేయలేదు. ఒకవేళ పే చేసి ఉంటే కనుక దాని ముందు ఏమన్నా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో పే చేసాడు అనుకో, తక్కువ పే చేసాడు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? అది మైనస్ చేస్తాం. Yes, sir. సో ఇక్కడ 15,000 పే చేయాల్సి వచ్చిన చోట 12,000 పే చేసాడు అనుకోమ్మా, Yes, అక్కడ sir. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 12% వస్తుంది. 12% కంటే ఎక్కువ పే చేస్తే కనుక అప్పుడు మనం ఆ ఇన్స్టాల్మెంట్ కి ఏం చేయం? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కి డీవియేషన్ కొంతవరకు ఇచ్చారు కదా. Yes, sir. సో ఇక్కడ 12% కనుక కంటే 12% కంటే ఎక్కువ పే చేసాడు అనుకోమ్మా, అప్పుడు అసలు ఇంట్రెస్ట్ ఆ ఇన్స్టాల్మెంట్ కి లెవీ చేయం. Yes, sir. అదే 10% పే చేసాడు అనుకో, సపోజ్ ఏం పే చేయలేదు ఇక్కడ, ఒక 10% పే చేసాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఎంటైర్ అమౌంట్ 15,000 మీద ఇంట్రెస్ట్ అనేది వేసేస్తాం. Yes, sir. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో వచ్చేసరికి 45,000 పే చేయాలి. అందులో ప్రీవియస్ గా ఏమైనా పే చేసిందంటే మనం మైనస్ చేయాలి, కానీ ఇక్కడ ఏం పే చేయలేదు కాబట్టి మైనస్ చేయట్లా. Yes, sir. సో ఒకవేళ ఇక్కడైనా పే చేసాడు అనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆ పర్సెంటేజ్ ఎంత వచ్చిందని చూడాలి. Yes, sir. అది 36% కంటే ఎక్కువ వచ్చింది అనుకోమ్మా, అప్పుడు ఇంట్రెస్ట్ అక్కర్లా. Yes, sir. ఇక్కడ అసలు ఏం పే చేయలేదు కాబట్టి 36% కంటే తక్కువ కాబట్టి ఎంటైర్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మనకి ఏమవుతుంది? ఎంటైర్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ మీద ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుంది. Interest. ఈ 45,000 ఎన్నాళ్ళు డిలే చేసినట్టు తీసుకుంటాం? 3 months, sir. ఎంతమ్మా? 3 months. 3 months. అమ్మ ఒక విషయం చెప్పు, ఇక్కడ 15th సెప్టెంబర్ పే చేయాల్సింది 16th సెప్టెంబర్ పే చేశాడంట. అయినా సరే 3 months కి ఇంట్రెస్ట్ వేసేస్తామమ్మా. Yes, sir. ఎస్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 15th సెప్టెంబర్ 16th సెప్టెంబర్ మనం పే చేసినా సరే అక్కడ 3 months ఇంట్రెస్ట్ లెవీ అయిపోతుంది. 45,000 into 1% into 3. 1350. 1350. నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు 15th డిసెంబర్. 15th December. Yes, 15th sir. డిసెంబర్ దగ్గర వచ్చేసరికి ఇంకా డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. Yes, sir. సో కాబట్టి 15th డిసెంబర్ కి వచ్చేసరికి ఎంత పే చేసి ఉండాలి? 1 lakh into 75% అంటే 75,000 పే చేసి ఉండాలి. అంటే 75 ప్రీవియస్ గా ఇన్స్టాల్మెంట్స్ ఏమైనా పే చేస్తే అదంతా మైనస్ చేస్తాం ఇక్కడ. Yes, sir. ఇక్కడ ఏం పే చేయలేదు కాబట్టి 75,000 మీద ఇంట్రెస్ట్ ఎంత? 1%. 1% into 3 ఎన్ని months. మంత్స్ కి? 3 months కి. Yes, sir. 75,000 into 3%. 2250, sir. 2250. Fourth installment. 1 lakh. ఎంతమ్మా? 1 lakh. 1 lakh. ఓకే. సో 1 lakh into ఎంత పర్సెంటేజ్ పే చేసేయాలి? 100% అంటే 1 lakh పే చేసేయాలి. పే చేసాడా? No, sir. ఒకవేళ ప్రీవియస్ గా పే చేసి ఉంటే అమౌంట్ మైనస్ చేస్తాం Minus చేయాలి. కాబట్టి 1 lakh మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని మంత్స్ చేస్తాం? 1% per 1 month అంటే ఎంత అవుతుంది? 1000. 1000. అర్థమైందమ్మా? Yes, ఇప్పుడు sir. ఇక్కడ 1000, ఇక్కడ 2250, ఇక్కడ 1350, ఇక్కడ 450 మొత్తం కలిపితే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. 234C ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకి వస్తుంది.
sir. క్లియర్? Clear, sir. సో రిటర్న్ ఫైలింగ్ డిలే చేసాడు కాబట్టి ఫస్ట్ ఆగస్ట్ చేసాడు కాబట్టి మనకి ఇంకోటి ఏమొస్తుంది 234F కూడా వస్తుందమ్మా. Yes, sir. 234F అనేది లెవీ చేయాలంటే మనం ఏం చూసుకోవాలి? టోటల్ ఇన్కమ్ చూసుకోవాలి. వాటి టోటల్ ఇన్కమ్ Yes, అనేది sir. 5 లక్షల కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసాను. Yes, sir. సో ఇక్కడ ట్యాక్స్ 1 lakh వచ్చిందంటే దాని అర్థం ఏంటి? 5 lakhs కంటే ఎక్కువే ఉన్నట్టు. Yes, sir. ఓకే. సో అలాంటప్పుడు ఇక్కడ 234F అనేది ఇక్కడ చూసుకుంటే 234F వేయాలంటే కనుక అది ఎప్పుడు రిటర్న్ ఫైల్ చేసో చూడాలి. ఈజ్ ఇట్ ఆఫ్టర్ డ్యూ డేట్ బట్ బిఫోర్ December 31st? బిఫోర్ December 31st కదా మరి రిటర్న్ ఫైలింగ్. Yes, sir. అంటే అప్పుడు ఎంత లెవీ అవుతుంది? మోర్ దాన్ 5 lakhs ఉంటే కనుక 5,000. Yes, sir. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5 lakhs టోటల్ ఇన్కమ్ 1,000. 1,000. Yes, sir. అదే December 1st తర్వాత అంటే 1st January నుంచి 10,000. 10,000. Yes, sir. ఓకేనా సార్? అప్పుడు కూడా 5 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉంటే 1,000 ఏనా? No, sir. 10,000. నో, 5 lakhs కంటే తక్కువ ఉంటే ఎప్పుడైనా సరే 1,000 ఏనమ్మా. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్. ఇప్పుడు ఒక విషయం చెప్పు. 2,50,000 కంటే తక్కువ ఉందమ్మా నా ఇన్కమ్. ఇప్పుడు నాకు రిటర్న్ ఫైల్ చేస్తున్నాను. నాకు ఈ 1,000 ఆర్ 5,000 ఆర్ 10,000 పడుతుందా? Sir. నా ఇన్కమ్ 2,50,000 కంటే తక్కువ అమ్మా. Yes, sir. నేను రిటర్న్ ఫైలింగ్ లేట్ గా చేస్తున్నాను. Yes, sir. నాకు 1,000 5,000 అలా 10,000 అనేది పడుతుందా? లెవీ అవుతుందా? లెవీ అవ్వదా? అవుతుంది, sir. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ వెళ్ళిన తర్వాత తెలుస్తుందమ్మా. మనం అసలు రిటర్న్ ఫైల్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంటే అప్పుడు ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ ఈ లేట్ ఫీజ్ అయి పడతాయమ్మా. Yes, sir. నువ్వు రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉండి ఫైల్ చేయకపోతే. Yes, sir. సో వేర్ యువర్ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనుకుంటే కనుక యూ నీడ్ నాట్ ఫైల్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. Yes, sir. సో నీ ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కంటే తక్కువ ఉంది అనుకుంటే కనుక నువ్వు రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నీకేం పడదంటమ్మా? 234F అనేది పడదంట. Yes, ఇఫ్ sir. యువర్ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ ది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కంటే నీ ఇన్కమ్ తక్కువ ఉంది అనుకుంటే నువ్వు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అప్లికేషనే లేదు నీకు. అలాంటప్పుడు ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు, నువ్వు ఆప్షనల్ కదా. Yes, sir. అంటే 234F అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఫర్ ద పర్సన్స్ హూ ఆర్ మ్యాండేటరీ నేచర్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. Yes, sir. క్లియర్? Clear, sir. అర్థమైంది కదమ్మా? అర్థమైంది, sir. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 234F అండ్ 234ABC ఇంట్రెస్ట్. Yes, sir. అర్థమైంది కదమ్మా? సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్.